Hi students, uh, welcome to our channel Sridhar's CCE. 2020 AP exam, maths exam, ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇప్పుడు 1 by 1 నేను చెప్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ దీనిలో వచ్చేసి ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైనా మనం చూస్తే ఫంక్షన్ ఈజ్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ రిలేషన్. సో స్టాండర్డ్ రిలేషన్ ఇక్కడ ఇది ఒక స్టాండర్డ్ పాయింట్ అనమాట. ఫంక్షన్ అనేది రిలేషన్లో ఒక స్పెషల్ కేస్ అనమాట. మరి దీనికి సంబంధించి మనం ఆప్షన్స్ వైజ్గా చూస్తే ఇక్కడ ఒకసారి ఫస్ట్ వన్ ఈజ్ ట్రూ, సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ఫాల్స్ అని చెప్తున్నాడు. కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఇది స్టాండర్డ్ రిజల్ట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ కాస్ ఆఫ్ θ1 ప్లస్ కాస్ θ2 ప్లస్ కాస్ θ3 ప్లస్ కాస్ θ4 అన్ని ప్లస్లు ఉన్నాయి. కాసుల్లో ఉన్నటువంటి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. టోటల్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఈ ఈక్వేషన్లో ఈ 4 టర్మ్స్ కాస్లో ఉన్నటువంటి 4 టర్మ్స్ మొత్తం సమ్ వచ్చి -4 అని చెప్పారు అక్కడ. అంటే ఎంత రాస్తే ఈ θ1 θ2 θ3 ప్లేసెస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే, ఎన్ని డిగ్రీస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే -4 అవుతుంది అని కానీ మనం చెక్ చేసుకుంటే ఇక్కడ ఒకసారి మనం θ1 ప్లస్ θ1 ఈక్వల్ టు θ2 ఈక్వల్ టు θ3 ఈక్వల్ టు θ4. సో వీటన్నిటికీ మనం ఈక్వలెంట్గా మనం ఏం రాస్తున్నాం అంటే 180 డిగ్రీస్. 180 డిగ్రీస్ కనుక మనం పెట్టగలిగితే కాస్ 180 -1 -1 -1 -1, కాబట్టి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, షార్ట్ కట్ వే ఏంటి అంటే థీటా ప్లేస్లో 180 డిగ్రీస్ రాసినప్పుడు ఖచ్చితంగా ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. కాబట్టి అదే థీటాస్ తీసుకొచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 180/2 ఇక్కడ కాట్ 90 కాట్ 90 కాట్ 90 కాట్ 90 అన్ని కాట్ 90 అవుతాయి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కాట్ 90 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 0 + 0 + 0 కాబట్టి టోటల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 0 అనే ఆప్షన్ మనం తీసుకోవచ్చు. 4th ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్, ఇక్కడ ద టాంజెంట్ టు ద కర్వ్ అని చెప్పారు. ఈక్వేషన్ ఇచ్చారు y ఈజ్ ఈక్వల్ టు e⁻2x ఎట్ ద పాయింట్ 0,1 మీట్స్ ద x యాక్సిస్. అంటే టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కుంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు e⁻x అనే దానికి టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలంట. కనుక్కున్నప్పుడు ఎక్కడ అంటే 0,1 దగ్గర. సో ఆ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కున్నప్పుడు అది x యాక్సిస్ని ఎక్కడ మీట్ అవుతుందో ఆ పాయింట్ చెప్పాలి. సో దాన్ని నేనేం చేస్తా ఉన్నానంటే ఒకసారి మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా వచ్చి y - y1 ఇజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ఏ టాంజెంట్ లైన్ కాబట్టి దానికి ఫార్ములా రాసి తీసుకున్నాను నేను. మరి దీనిలో స్లోప్ ఏమవుతుంది, పాయింట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాయింట్ ఇచ్చారు, 0,1 పాయింట్ ఉంది, x1 y1 గా మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మరి స్లోప్ ఎలా వస్తుంది అంటే స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు దీన్ని డెరివేటివ్ చేయాలి ఎట్ ద పాయింట్ 0,1 దగ్గర. సో డిఫరెన్షియేషన్ తీసుకుంటే ఏమవుతుందంటే 2 × e⁻2x అవుతుంది డెరివేటివ్. ఎట్ ద పాయింట్ ఎక్కడ రాసుకోవాలి అంటే 0,1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దీనిలో కనుక 0 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻0 x ప్లేస్లో 0 పెడతాం కదా, e⁻0 అంటే 2 × e⁻0 అంటే 1 అవుతుంది. కాబట్టి స్లోప్ ఎంత అంటే 2 అని తీసుకోవచ్చు. సో ఇక్కడ స్లోప్ అండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి అంటే y -1 ఈజ్ ఈక్వల్ టు 2 × x - 0. మరి దీనిలో ఇది దేన్ని కట్ చేస్తుందంటే x యాక్సిస్ని కట్ చేస్తూ ఉంది. x యాక్సిస్ని కట్ చేస్తే y కోఆర్డినేట్ 0 అవుతుంది. కాబట్టి 0 - 1 ఈజ్ ఈక్వల్ టు 2x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు -1/2. ఆన్ ద x యాక్సిస్ పాయింట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. ఆన్ ద x యాక్సిస్ పాయింట్ వచ్చి -1/2, 0. సో థర్డ్ ఆప్షన్ మనకి ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ తీసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రూట్ ఆఫ్ అని చెప్తా ఉన్నాడు. మనకి ఇచ్చినటువంటి క్యూబిక్ ఈక్వేషన్ ఇక్కడ మనం చూస్తే క్యూబిక్ ఈక్వేషన్ ఉంది. దీనిలో ఇచ్చినటువంటి ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ తీసుకోవడం బెస్ట్ మనం ఇక్కడ.
సో మనం 1/1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే దీనిలో ఏ నంబర్ మనం రాస్తే అంటే 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఇక్కడ. అంటే 2 క్యూబ్ మైనస్ 11 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 36 ఇంటూ 2 మైనస్ 36. సో 2 సబ్స్టిట్యూట్ చేశాను దాంట్లో. అప్పుడు మనకు ఖచ్చితంగా మీరు గనక f(2) సబ్స్టిట్యూట్ చేస్తే అది ఖచ్చితంగా 0 అవుతుంది. అంటే రూట్ అవుతుంది. 0 మనం 2 రాసినప్పుడు ఫైనల్ రిజల్ట్ 0 వస్తే 2 ఈజ్ ద వన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ అవుతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ మనం 4 సబ్స్టిట్యూట్ చేస్తే అంటే f(4) కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే దీనిలో ఎక్స్ ప్లేస్ లో అంటే మనకు వచ్చేది 4 క్యూబ్ అవుతుంది. అట్లాగే మైనస్ 11 ఇంటూ 4 స్క్వేర్ అవుతుంది. ప్లస్ ఆ తర్వాత 36 ఇంటూ 4 వస్తుంది ఇక్కడ. మైనస్ 36. ఈ క్యాలిక్యులేషన్ అంతా తీసుకుంటే మనకి f(4) వాల్యూ మనం కన్సిడర్ చేసి చూసుకున్నప్పుడు కౌంట్ చేస్తే ఇక్కడ నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే 4 వస్తుంది. మరి రూట్ కానటువంటిది ఏ నంబరు మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ కంటే 4 అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ 2 లో ఉన్నటువంటి 4 మనకి ఆన్సర్ అవుతా ఉంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే నెక్స్ట్ సమ్ ఇక్కడ లెట్ యువి ఒక వెక్టార్ లో కండిషన్ చెప్తా ఉన్నాడు. కండిషన్ ఇచ్చాడు ఇక్కడ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ తీసుకుంటా ఈ కండిషన్ కి. అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకు వచ్చేది u² ప్లస్ v² మైనస్ 2uv ఇంటూ కాస్ థీటా వస్తుంది ఇక్కడ. మరి రైట్ సైడ్ ఏం వస్తుంది అంటే u² ప్లస్ v² మైనస్ 2 mod v ఇంటూ mod v ఇట్లా వస్తాయి. మరి దీనిలో ఇవన్నీ ఎలిమినేట్ చేసుకుంటే v² ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేసి బోత్ సైడ్స్ ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే కాస్ థీటా ఈక్వల్ టు 1 వస్తుంది. మరి కాస్ థీటా 1 ఎప్పుడు అవుతుంది అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ అయినప్పుడు అవుతుంది. థీటా 0 డిగ్రీస్ దగ్గర అవుతుంది. సో 0 డిగ్రీస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ అన్ని కూడా u అండ్ v వెక్టార్స్ ఎలా ఉన్నాయంటే సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. యాంగిల్ 0 కాబట్టి అవి ఒకే డైరెక్షన్ లో పాస్ అవుతా ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే 6th ప్రాబ్లం కనుక మనం చూస్తే ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో ఇవ్వడం జరిగింది ఇది. సో ఒకసారి ఇది స్ప్లిట్ చేసుకుని ఇంటిగ్రేట్ చేసి మనం ఆన్సర్ చేద్దాం. ఇక్కడ ఎక్స్ బై డినామినేటర్ సైన్ ఎక్స్ బై డినామినేటర్ స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఆ ప్రాబ్లంని. ఇక్కడ దీనిలో వచ్చేసి 0 to π/2 ఇచ్చారు. నేను సైన్ ఎక్స్ బై డినామినేటర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే మనం ఫార్ములాలోకి మార్చుకుందాం. 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 గా రాసుకోవచ్చు. అట్లాగే ప్లస్ ఇక్కడ తీసుకున్నట్లయితే సైన్ ఎక్స్ బై మరి 1 ప్లస్ కాస్ ఎక్స్ సేమ్ ఇక్కడ కూడా 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 గా రాసుకోవచ్చు. అంటే డిఎక్స్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇలా రాసుకున్నాం మనం. మరి దీనిలో వచ్చేసి ఒకసారి కనుక మనం ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకొస్తే దీనిలో ఇంకొక స్టెప్ మనం ఫార్వర్డ్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 ఇంటిగ్రల్ 0 to π/2 మరి దీనిలో ఇట్లా రాసుకుందాం మనం. ఈ ఎక్స్ బై టూ పక్కన పెట్టేసి ఈ కాస్ స్క్వేర్ ని పైన తీసుకొస్తా ఉన్నాం. సీకెండ్ స్క్వేర్ అవుతుంది. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా సబ్స్టిట్యూట్ చేస్తే tan x/2 అవుతుంది. ఇది మొత్తం కూడా tan x/2 అవుతుంది. సో టోటల్ డిఎక్స్ అనేది రాశాను. ఈ ఫంక్షన్ అంతా సింప్లిఫై చేస్తే ఏమవుతుందంట tan x/2 అవుతుంది. ఎందుకంటే sin x and 2 sin x/2 cos x/2 రాసుకోవచ్చు కాబట్టి క్యాన్సిల్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇది. మరి ఇక్కడ ఒక ఫార్ములా మనకు ఐడియా ఉండాలి. స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్స్ లో x ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ ఫామ్ లో గనక మనకి ఇంటిగ్రేషన్ ఎగ్జిస్ట్ అయితే దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు ఫైనల్ గా ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవాలంటే ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం. సో ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు మనం తీసుకోవాల్సింది tan x/2 ఓవర్ లిమిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి 0 to π/2 లిమిట్స్ అప్లై చేద్దాం. ఒకసారి మనం చెక్ చేస్తే అప్పర్ లిమిట్ అప్లై చేసాం అనుకోండి. దీనిలో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే 90 tan ఇక్కడ 90/2 కాబట్టి 45 అంటే ఎంత వస్తుందంటే ఇది π/2 అవుతుంది. ఇంటూ 1 కాబట్టి అవసరం లేదు -0 అంటే మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే π/2 90 డిగ్రీస్. సో ఆన్సర్ గా తీసుకోవచ్చు.
నెక్స్ట్ 7th సమ్ ఒకసారి తీసుకుందాం మనం. ఇక్కడ ఒక పెరాబోలా ఈక్వేషన్ అని చెప్తా ఉన్నాడు. పెరాబోలా మరి స్టాండర్డ్ ఫామ్లో ఒకసారి మార్చుకుంటే వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -25/2x. మరి ఒకసారి మనకి ఎట్లా ఉందంటే వై స్క్వేర్ ఈక్వల్ టు -4ax లాగా ఉంది. సో వై కంపేర్ చేసుకుంటా ఉన్నాం. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకి అక్కడ వచ్చేది 4a ఇజ్ ఈక్వల్ టు 25/2 అని తీసుకోవచ్చు. మరి ఇది లెఫ్ట్ హ్యాండ్ పెరాబోలా అని చెప్తాం. లెఫ్ట్ హ్యాండ్ పెరాబోలా అని చెప్తున్నాం. లెఫ్ట్ హ్యాండెడ్ పెరాబోలా అని చెప్పొచ్చు ఇక్కడ. మరి ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏమవుతుంది అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. మరి ఏ వాల్యూ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే ఏ ఇజ్ ఈక్వల్ టు 25/8 అవుతుంది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 25/8 కాబట్టి ఇటువైపు రాస్తే 8x - 25 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 8x - 25 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే 9th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ప్రాబ్లం ఇది. మరి ఇక్కడ ఈజీ మెథడ్ ఏంటి, షార్ట్ కట్ మెథడ్ అంటే ఏదైతే ఇక్కడ రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉందో 3 times రిపీటెడ్ ఫ్యాక్టర్ ఉందో ఆ ఫ్యాక్టర్ x-3ని వైగా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మీరు ఎక్స్ ప్లేస్ లో ఏంటి, ఇక్కడ x-3 ప్లేస్ లో డినామినేటర్ ప్లేస్ లో y సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటికల్లీ మనకి x ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే y+3 వస్తుంది. సో ఇదంతా తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేసి సపరేట్ చేసి చూస్తే ఈ ఎక్స్ప్రెషన్ అంతా ఈజీ మెథడ్ ఇది చేయొచ్చు, క్యాలిక్యులేషన్ బేస్డ్ ఇది. ఇలా చేస్తూ వెళ్తే మీకు ఆన్సర్ మొత్తం టోటల్ చేస్తే మీకు ఫైనల్ గా వచ్చేది ఏంటి అంటే ఈ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు 7 వస్తుంది ఆన్సర్ వచ్చి. సో క్యాలిక్యులేషన్ దీనిలో షార్ట్ కట్ మెథడ్ ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 9th 1లో ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇచ్చారు ఇక్కడ 2bలోది. అయితే దీనిలో జస్ట్ మనం ఒక చిన్న ఐడియా అనమాట. ఇది చూస్తే దీనిలో ఈ 9x అనే ప్లేస్ లో 3x హోల్ స్క్వేర్ గా రాసుకోగలిగితే 3x హోల్ స్క్వేర్ గా మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే ప్రాబ్లం ఈజీ అయిపోతా ఉంది. అంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంటిగ్రల్ ఇక్కడ 3x అనేది అలాగే ఉంచాను. డినామినేటర్ లో ఉన్నటువంటి రూట్ ఆఫ్ ఇక్కడ 1 - 3x హోల్ స్క్వేర్ అని రాశాను. సబ్స్టిట్యూటింగ్ 3x ఇస్ ఈక్వల్ టు t అనుకున్నాను నేను. మరి దీనికి డెరివేటివ్ చేస్తే a⁴x డెరివేటివ్ a⁴x ఇంటూ log a అవుతుంది. మరి ఇక్కడ వచ్చేసరికి dt అవుతుంది. మరి దీనిలో వచ్చేసి మనకి ఇది t² అవుతుంది. 3x dx మొత్తం తీసేస్తే 1/log a గా రాసుకోవచ్చు ఇక్కడ ఈ dx ప్లేస్ లో. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ఇక్కడ 3 కాబట్టి ఇక్కడ 3 వస్తుందండి. ఇక్కడ మనకి log 3 వస్తుంది కాబట్టి 1/log 3 ఇంటూ ఇక్కడ 3x dx మొత్తం తీసేసి dt రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ dt/1 - √1 - t² అని రాసుకోవచ్చు. మరి దీనికి ఫార్ములా ఏంటి అంటే ఆ ఇంటిగ్రల్ 1/3 అలా ఉంచేసి సైన్ ఇన్వర్స్ అవుతుంది. సైన్ ఇన్వర్స్ t అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు సైన్ ఇన్వర్స్ t లో ఉన్నటువంటిది కనిపిస్తూ ఉంది. log 3ని మనం పైకి తీసుకొస్తే సో ఆప్షన్ 1 కి మనం చేసినటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 రీచ్ అవ్వచ్చు. సో సింపుల్ థింగ్, ఇది కూడా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. సో జస్ట్ సబ్స్టిట్యూటింగ్ 9x ని 3x హోల్ స్క్వేర్ గా రాసుకోవడం అనేది ఇక్కడ చిన్న టెక్నిక్ అన్నమాట. అట్లాగే నెక్స్ట్ సమ్ తీసుకున్నట్లయితే 10th సమ్ లో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. దీనిలో ద పాయింట్ సో విచ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద యాజ్ దట్ ద ఈక్వేషన్ y² ఈక్వల్ టు y² - 6y - 4x + 13 0 so will not contain term in y and the constant term. సో షిఫ్ట్ చేస్తే ఆరిజిన్ ని షిఫ్ట్ చేస్తారంట. 0 షిఫ్టింగ్ ఆరిజిన్ అని చెప్తాం మనం. అయితే ఆరిజిన్ షిఫ్ట్ అయితే ఎక్కడికి అన్నప్పుడు మనం తీసుకునే జనరల్ గా h, k అని చెప్తాం. మరి h, k కి ఆరిజిన్ ని మనం షిఫ్ట్ చేసినప్పుడు మనకు రాయాల్సినటువంటి ఫార్మ్స్ ఏంటి అంటే x ఇజ్ ఈక్వల్ టు x ప్లస్ h అని చెప్తాం. అట్లాగే y ఇజ్ ఈక్వల్ టు y ప్లస్ k. ఇవి మనం సబ్స్టిట్యూట్ చేయాలి ఈక్వేషన్ లో. ఒకసారి ఇవన్నీ కూడా x అండ్ y ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ఒకసారి మనం రీరైట్ చేస్తే దీనిలో వచ్చేసి మనకి y ప్లస్ k హోల్ స్క్వేర్ మైనస్ 6 ఇంటూ y ప్లస్ k అట్లాగే -4 ఇంటూ x ప్లస్ h ప్లస్ 13.
ఇజ్ ఈక్వల్ టు 0. ఒకసారి ఎక్స్పాండ్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ టూ టూ వైకే టూ వైకే ప్లస్ కే స్క్వేర్. అట్లాగే ఎక్స్పాండ్ చేస్తే బ్రాకెట్ని -6y -6k -4x -4h ప్లస్ 13 ఇజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ అడిగింది ఏంటి అంటే విల్ నాట్ కంటైన్ ద టర్మ్ ఇన్ టర్మ్ వై అని చెప్తున్నారు. వై అనే టర్మ్ కనిపించకూడదు ఈక్వేషన్ లో. అంటే వై టర్మ్ అంటే దాని కోఎఫిషియంట్ ఈక్వేట్ టు 0 చేయాలి. అంటే ఇక్కడ వై కోఎఫిషియంట్స్ ఏమున్నాయంటే 2k అండ్ 6 కనబడతా ఉంది. అంటే 2k - 6 ఇజ్ ఈక్వల్ టు 2k మైనస్, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 2k - 6 ఈక్వల్ టు 0. కే వాల్యూ కనుక మనం తీసుకుంటే మనకు వచ్చేది 3 అని వస్తుంది, కే 3 వస్తుంది. ఒకసారి మనం కనుక ఆప్షన్లోకి వెళ్తే కే వాల్యూ హెచ్ కామా కే అనేటటువంటి ఆరిజిన్లో కే 3 ఉన్నటువంటి ఆప్షన్ ఓన్లీ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది, కాబట్టి మనం ఆన్సర్గా తీసుకోవచ్చు. అదర్వైజ్ లేదనుకుంటే మనం ఆ కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని, ఒకవేళ ఎక్స్ మనకి ఇక్కడ ఐడియా లేకపోతే మ్యాచ్ అయితే దీనిలో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని కలెక్ట్ చేసి దానిలో కే రాసి కూడా కనుక్కోవచ్చు. సో ఈ విధంగా షిఫ్టింగ్ ఆరిజిన్ తీసుకుంటే మనకి ఆన్సర్ 1,3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఇక్కడ వన్ అండ్ యావరేజ్ 9 మౌంటైన్స్ క్లైంబర్స్ అవుట్ ఆఫ్ 10 రిటర్న్స్. అంటే ఇక్కడ 10 మెంబర్స్ కనుక వెళ్తే వాళ్ళలో రిటర్న్ అవడానికి ఒక 9కి ఛాన్స్ ఉందంట. అంటే ఇక్కడ దీన్ని బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ దట్ ఈక్వల్ టు ఎన్సిఆర్ పి పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ అనే రిజల్ట్ తో చేయొచ్చు. ఇక్కడ పి ప్లస్ క్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో స్టాండర్డ్ రిజల్ట్ అన్నమాట. ఇదంతా కూడా మనం ఫాలో అప్ చేస్తున్నాం. అయితే ఇక్కడ పాసిబిలిటీ అంటే పి అవుట్ ఆఫ్ 10లో 9 మెంబర్స్ కి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ పి 9/10. ఆటోమేటికల్లీ క్యూ నెగిటివ్ ప్రాబబిలిటీ రాకుండా ఉంటాని ఛాన్స్ 1/10. ఓకే, మనకి ఇక్కడ కండిషన్ చెప్తున్నారు. సో 5 క్లైంబర్స్ అవుట్ ఆఫ్ అట్లీస్ట్ 4 విల్ రిటర్న్ సేఫ్లీ. అంటే అట్లీస్ట్ 4 అన్నప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే 4 మెంబర్స్ రిటర్న్ అవడానికి, లేదా 5 మెంబర్స్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 5 మెంబర్స్ రావడానికి కూడా మనం ఛాన్స్ తీసుకోవాలి. 5 మెంబర్స్ కూడా ఛాన్స్ తీసుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5. సో ఇదంతా కూడా మనం తీసుకుని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుంది అంటే, దీనిలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 10c 4 పి వాల్యూ వచ్చేసరికి ఇక్కడ మనకి 9/10 ఆర్ 4 ఇంటూ 1/10 హోల్ పవర్ 1/10 హోల్ పవర్ మనకు వచ్చేసి ఇక్కడ 11th రాంగ్ ఉందండి. సో 11th 1 ఇక్కడ మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో చేయొచ్చు ఈ ప్రాబ్లమ్ని. ఆ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్టాండర్డ్ రిజల్ట్ తీసుకోవచ్చు మనం. ఎన్సిఆర్ పి పవర్ ఆర్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఆర్ మరి ఇక్కడ మనకి ఎన్ మైనస్ ఆర్, దీనిలో మనం పి ప్లస్ క్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 అని చెప్పొచ్చు. సో ఈ రిజల్ట్ లో పి వాల్యూ ఎంత ఇచ్చారు మనకంటే, సో 10 అవుట్ ఆఫ్ 10లో 9 మెంబర్స్ వస్తారు కాబట్టి ప్రాబబిలిటీ ఎంత ఉంది పి అంటే 9/10. మరి క్యూ వచ్చేసి ఎంత ఉంది అంటే క్యూకి వచ్చేసరికి 1/10 ఉంది. సో మనకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ వాడు 4 మెంబర్స్ అట్లీస్ట్ 4 మెంబర్స్ అట్లాగే సేఫ్లీ అన్నాడు, 4 మెంబర్స్ రిటర్న్ అవ్వాలి అన్నాడు 5 మెంబర్స్ లో. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేసి కనుక మనం చేస్తే కరెక్ట్ గా మనం ఈ రిజల్ట్ సెకండ్ రిజల్ట్ మనం రీచ్ అవుతాం. ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములాలు ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి అట్లీస్ట్ 4 మెంబర్స్ ఆర్ 5 మెంబర్స్ కనుక దీనిలో మనం తీసుకొచ్చి రాస్తే మనం రీచ్ అయ్యే ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్ రీచ్ అవుతాం. నెక్స్ట్ వచ్చి సో 12th 1లో సో ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ అండి. మనకి ఒక స్టాండర్డ్ రిజల్ట్, దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆప్షన్ గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టాండర్డ్ రిజల్ట్ ఇది,
ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్గా మనం తీసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వన్ వచ్చేసి 13th. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద అసిమిటోడ్స్ ఆఫ్ ద హైపర్బోలా, అసిమిటోడ్స్ ఆఫ్ ద హైపర్బోలా అని చెప్తున్నాడు. సో ఇచ్చిన ఈక్వేషన్ ఎలా ఉంది అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. జనరల్ ఈక్వేషన్ ఇలా ఇచ్చారు. మరి ఇది ఒక హైపర్బోలా ఎసిమిటోడ్స్ కావాలి అన్నప్పుడు మనం స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy దాంతో కంపేర్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ అంతా కూడా చెక్ చేస్తే ప్రతి ఆప్షన్లో ఒక కాన్స్టెంట్ మాత్రమే డిఫర్గా ఉంది. అన్నిట్లో కూడా ఒక కాన్స్టెంట్, టోటల్ వచ్చేసి ఈక్వేషన్ అంతా సేమ్ ఉంది, ఒక కాన్స్టెంట్ అనేది మాత్రమే డిఫరెంట్ గా కనిపిస్తా ఉంది. అన్నీ సేమ్ ఉన్నాయి, ఒక అంత పార్ట్ అంతా సేమ్, ఒక కాన్స్టెంట్ మాత్రమే డిఫరెంట్ గా ఉంది. మేబీ ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఏమనుకుంటామంటే ఆ గివెన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో 2x² ప్లస్ 5xy తర్వాత ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 11x మైనస్ 7y ప్లస్ కే ఇజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంది. మరి దీనిలో మనకి డెల్టా కండిషన్ అంటాం, డెల్టా ఈక్వల్ టు 0 అంటాం. సో వాట్ ఈస్ ద డెల్టా? సో డెల్టా అంటే ఇక్కడ ఏబిసి ప్లస్ 2fgh ప్లస్ సో ఏబిసి ప్లస్ 2fgh మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్లో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఏబిసి వాల్యూస్, ఎఫ్జిహెచ్ ఇవన్నీ తీసుకొచ్చి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఉన్న వాల్యూస్ అని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డైరెక్ట్గా కే ఈక్వల్ టు 5 అని వస్తుంది. ఈ కే ఈక్వల్ టు 5 తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో మనం కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్, మనం రీచ్ అయ్యే ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ ఆప్షన్ మనం రీచ్ అవ్వచ్చు. సో ఈజీగా చేయొచ్చు. దీనిలో మనం చేయాల్సింది ఏంటి అంటే కావాల్సినటువంటి అసిమ్టోట్ ఈక్వేషన్ ని మనం కేగా ఎజ్యూమ్ చేయడం, దాని నుండి డెల్టా కండిషన్ తీసుకోవడం, డెల్టాలో మనం కావాల్సినటువంటి కేని కనుక్కోవడం, అది రీప్లేస్ చేయడం, ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ రీచ్ అవుతాం. నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ ప్లస్ 3 అని. ఆ ఫంక్షన్కి ఏం అడుగుతున్నారు అంటే ఆ కింద ఆప్షన్స్లో దాని ఎఫ్ ఈజ్ అని చెప్పేసి అన్నారు. దీనిలో నాట్ ఏ ఫంక్షన్, పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ పై, లేదనుకుంటే ఆప్షన్ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 1 అండ్ ఇన్వర్టిబుల్ ఫంక్షన్. ఈ ఆప్షన్స్ ఏదవుతుందో కరెక్ట్ అవుతుందో చెక్ చేయమన్నారు. ఇక్కడ మనం ఫంక్షన్ ఏం చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. దీనిలో ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అన్నప్పుడు మనం ఎక్స్ మైనస్ బ్రాకెట్ ఎక్స్ అని రాసుకోవచ్చు. స్టెప్ ఎక్స్ ప్లేస్లో ఇలా రాశాను నేను, ప్లస్ 3 అని రాసుకోవచ్చు. మనం ఓపెన్ చేసి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకు వచ్చేది స్టెప్ ఎక్స్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ 3. సో బ్రాకెట్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 1, ఒక రిజల్ట్ ఇది. కాబట్టి మనం దేని రీచ్ అవుతున్నాం అంటే ఆప్షన్ 3 ఇక్కడ తీసుకోవచ్చు. సో బ్రాకెట్ ఎక్స్ అనేది ఒక పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 1 అని చెప్పొచ్చు. నెక్స్ట్ 15th వన్. ఇక్కడ మనకి ఇచ్చింది ఒక ఎలిప్స్ ఈక్వేషన్. ఇది ఎలిప్స్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకుంటే మనకు అర్థమైపోతుంది. మరి దీనిలో వచ్చేసి ఒకసారి మనం కనుక ఆ ఎలిప్స్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకుంటే, స్టాండర్డ్ ఫామ్ అని ఆల్రెడీ ఐడియా ఉంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అనే స్టాండర్డ్ ఫామ్ లో. అంటే 4 తో డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 తో డివైడ్ చేస్తే స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ వై స్క్వేర్ బై 1 ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ 4 అవుతుంది, బి స్క్వేర్ 1 అవుతుంది. రైట్. మనకు కావాల్సింది ఏంటంటే సి స్క్వేర్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ప్లేస్ లో 2 ఇచ్చారు స్లోప్ వచ్చేసి. అంటే ఇక్కడ మనకి కంపేర్ చేసుకుంటే వై ఈజ్ ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సిలో ఎం వచ్చి 2 అవుతుంది. రైట్. సో డేటా అంతా ఉంది. మరి ఇది టాంజెంట్ కనుక అయితే సో వాట్ అబౌట్ సి అని చెప్పి అడిగారు. మరి టాంజెన్సీ కండిషన్ కనుక మనం తీసుకుంటే సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో టాంజెన్సీ కండిషన్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మరి దీనిలో వాల్యూస్ అన్ని ఉన్నాయి. ఎం ఆల్రెడీ 2 అని చెప్తున్నాం స్లోప్ వచ్చి, తర్వాత ఏబి వాల్యూస్ ఉన్నాయి. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఎంత ఉందండి, ఇక్కడ 4 ఉంది. రైట్. 4 ఇంటూ ఎం స్క్వేర్ 2 స్క్వేర్ 4 అవుతుంది, ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి సో టోటల్ కౌంట్ చేస్తే 17. కాబట్టి మనం రీచ్ అయింది సెకండ్ ఆప్షన్ రీచ్ అవుతా ఉన్నాం.
నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం 16. సో ఇక్కడ మనకు చెప్తుంది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ టచెస్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ హూజ్ సెంటర్ ఈజ్ 1,2. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కి సంబంధించి మనకి ఒక సెంటర్ మాత్రం ఇచ్చారు, రేడియస్ ఇవ్వలేదు కానీ ఈ సర్కిల్ వచ్చేసి ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుందని చెప్తున్నాడు. సో డయాగ్రమాటికల్ గా మనం చూస్తే వై యాక్సిస్ అని చెప్తున్నాం, ఎక్స్ యాక్సిస్ అని చెప్తున్నాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, మరి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తూ ఉంది సర్కిల్ ఈక్వేషన్ అని చెప్పారు. అంటే ఇక్కడ సెంటర్ ఇచ్చారు మనకి క్లియర్ గా, దీని సెంటర్ తెలుసు, ఇక్కడ 1,2 అనే సెంటర్ తెలుసు, అండ్ వచ్చేసి మనకి ఇక్కడ 1,2 సెంటర్ తెలుసు. మరి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ టచ్ అయింది అంటే ఈ డిస్టెన్స్ అంటే వై కోఆర్డినేట్, ఇక్కడ ఇది రేడియస్ అంటామండి, వై కోఆర్డినేట్ ఇది 2 అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా మనకి సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చారు. సెంటర్ హెచ్ కామా కే ఇచ్చినప్పుడు, రేడియస్ ఆర్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ గా మనకు ఫార్ములా ఒకటి తెలుసు, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మరి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ కామా కే సెంటర్ మనకు ఆప్షన్ గానే తీసుకుంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ 2 స్క్వేర్ 4. అంటే డైరెక్ట్ గా మనకి సెకండ్ ఆప్షన్ రీచ్ అవుతా ఉంది. ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుందంటే వై కోఆర్డినేట్ రేడియస్ అవుతుంది, ఒకవేళ వై యాక్సిస్ టచ్ చేస్తా ఉందంటే ఎక్స్ కోఆర్డినేట్ రేడియస్ గా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. సో ఫైండ్ ద జనరల్ సొల్యూషన్ అని చెప్తా ఉన్నా, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చి దానికి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లో ప్రాబ్లం ఏది. మరి ఒకసారి కనుక దీనిలో 3 sin పవర్ 4లు ఉన్నాయి ఇక్కడ. ఓకే స్టూడెంట్, ఇక్కడ 3 టైమ్స్ ఆఫ్ sin పవర్ 4లు ఉన్నాయి. ఒక sin పవర్ 4 ని కాస్ తో జాయిన్ చేసి రాస్తే 2 టైమ్స్ ఆఫ్ sin పవర్ 4x ప్లస్ sin పవర్ 4x ప్లస్ కాస్ పవర్ 4x ఇట్లా రాసుకున్నాను నేను, ఈక్వల్ టు 1. మరి దీనిలో ఒకసారి మనకి దీనికి డైరెక్ట్ గా ఫార్ములా అవుతుంది, ట్రిగ్నోమెట్రీ అప్లై చేస్తే మనకి 2 sin పవర్ 4x ప్లస్ 1 మైనస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవచ్చు, ఈక్వల్ టు 1 ఉంది. రైట్ సైడ్ 1 తో ఎలిమినేట్ చేసాం. రెండిట్లో కామన్ టర్మ్ ఏంటి అంటే మాక్సిమం 2 సైన్ స్క్వేర్ ఎక్స్ మనం ఈ 2 బ్రాకెట్స్ లోంచి కామన్ తీసుకోవచ్చు. సో రిమైనింగ్ వచ్చేసి ఏముంటది అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది, ఈక్వల్ టు 0. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ 0 అంటే ఫస్ట్ వన్ 0 అండ్ నెక్స్ట్ వన్ 0. ఫస్ట్ వన్ మనం ఈక్వేట్ టు 0 చేసాం అనుకోండి, 2 సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది అప్పుడు 2 sin స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే sin x ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనం రాసేది ఏంటి అంటే sin x ఈక్వల్ టు 0 ఒక పార్ట్ తీసుకుంటాం, సెకండ్ పార్ట్ వచ్చేసి ఇది 0కి ఈక్వేట్ చేసి sin స్క్వేర్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది కదా. అంటే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే tan స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. మరి sin x ఈక్వల్ టు 0కి జనరల్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు, జనరల్ సొల్యూషన్ మనం తీసుకుంటే x ఈజ్ ఈక్వల్ టు n పై అని చెప్పొచ్చు. మరి tan స్క్వేర్ ఎక్స్ కి జనరల్ సొల్యూషన్ x ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ పై బై 4 గా చెప్పొచ్చు. మరి ఆప్షన్ తీసుకున్నట్లే ఫోర్త్ ఆప్షన్ లో మనకి ఈ రిజల్ట్ ఉంది. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ 18 తీసుకున్నట్లయితే ఇది ఐపీ టెక్స్ట్ బుక్ లో ఒక స్టాండర్డ్ రిజల్ట్. ఇది ఈ కర్వ్స్ రెండింటిని ఈక్వేట్ చేసి y వాల్యూస్ x వాల్యూస్ కనుక్కుని పాయింట్స్ కనుక్కుని చేసేటటువంటి టెక్స్ట్ బుక్, డైరెక్ట్ గా ఐపీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం ఇది. దీనికి ఆన్సర్ కనుక మనం సాల్వ్ చేస్తే మీకు థర్డ్ ఆప్షన్ 8/3 వస్తుంది. సో ఇక్కడ మీరు సాల్వ్ చేయండి, దీనికి ఆన్సర్ వచ్చేసి 8/3 గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, సో ఎలిమినేషన్ ఆఫ్ ఏబి ఫ్రమ్ ద రిలేషన్ y ఈజ్ ఈక్వల్ టు a log x ప్లస్ b అని చెప్పి ఇచ్చారు. ఎలిమినేషన్ ఆఫ్ ఏ అండ్ బి, దీనిలో ఏబిలు ఎలిమినేట్ చేసి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమని చెప్తా ఉన్నారు. మరి ఎన్ని కాన్స్టెంట్స్ ఉన్నాయంటే దీనిలో 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి ఏబి, ఆ 2 ఎలిమినేట్ అవ్వాలి అంటే 2 టైమ్స్ మనం డెరివేటివ్ చేస్తే మనకి ఎలిమినేషన్ వస్తుంది, ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. మరి దీనిలో వచ్చేసరికి మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తాం అనుకోండి, వై డాష్ అంటా ఉన్నాం, వై డాష్ ఫస్ట్ టైం మనం డెరివేటివ్ చేస్తే వై డాష్ అని చెప్తా ఉన్నాం. సో వై డాష్ ఈక్వల్ టు మనం రాస్తే ఇక్కడ ఏ ఇంటూ లాగ్ ఎక్స్ కి డెరివేటివ్, లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏమవుతుందంటే 1/x అవుతుంది, కాన్స్టెంట్ కి డెరివేటివ్ చేస్తే 0. రైట్, మరి ఇక్కడ ఎక్స్ ఇంటూ వైపు తీసుకొచ్చాం అనుకోండి క్రాస్ అవుతుంది కాబట్టి x ఇంటూ వై డాష్ ఇస్ ఈక్వల్ టు
ఏ అని రాసుకోవచ్చు. అగైన్ మళ్ళీ డెరివేటివ్, ఎందుకంటే టూ మనకి వేరియబుల్స్, టూ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ అవ్వాలి అంటే టూ డెరివేటివ్స్ తీసుకోవాలి. యూవి ఫామ్ లో మనం డెరివేటివ్ చేస్తా ఉన్నాం. చేస్తే ఎక్స్ ఇంటూ వైకి డెరివేటివ్ చేస్తాం కాబట్టి వై డబల్ డాష్ అవుతుంది, ప్లస్ వై అంతే ఉంచేస్తాం, వై డాష్ ని ఎక్స్ కి డెరివేటివ్ చేస్తాం కాబట్టి 1 అవుతుంది, ఇస్ ఈక్వల్ టు 0. కాబట్టి ఎక్స్ వై డాష్ ప్లస్ వై డాష్ ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్ లో కనిపిస్తా ఉంది. ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఒకసారి మనం చూద్దాం. దీనిలో వచ్చేసరికి మనకి క్వశ్చన్ నెంబర్ 20లో క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చారు. ఇక్కడ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చేస్తే దానికి ఆల్ఫా బీటా గామా క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి జనరల్ గా మనకి త్రీ రూట్స్ ఉంటాయి. దట్ రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా గామా. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ కండిషన్స్ కానీ మనం చెక్ చేసుకున్నట్లయితే S1 అని చెప్తాం. S1 సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇజ్ ఈక్వల్ టు -b/a, -b/a. అంటే ఇక్కడ -b/a, మైనస్ ఆఫ్ మైనస్, సో దిస్ ఈజ్ 2/1 అవుతుంది, 2 గా తీసుకోవచ్చు. మరి S2, ఈ S2 కండిషన్ తీసుకుందాం. S2 అంటే ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు C/a. సో C/a అంటే ఎక్స్ కోఎఫిషియంట్ బై ఏ, 3/1 అవుతుంది, అంటే 3 గా తీసుకోవచ్చు. మరి మనం కనుక్కోవాల్సింది ఏంటి ఆన్సర్ అంటే ఆల్ఫా బీట్ సిగ్మా ఆఫ్ ఆల్ఫా బీటా ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అనేది మనం కనుక్కోవాల్సినటువంటి ఆన్సర్ ఇక్కడ. సో దీన్ని మనం జనరల్గా ఏం చేస్తున్నాం అంటే ఆ రిజల్ట్ సిగ్మా ఆల్ఫా బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఇది మనం కనుక్కోవాలి అన్నప్పుడు, సో దిస్ ఈజ్ ఈక్వేటింగ్. మనం అంతా ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఈ కండిషన్ వచ్చేసి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. అంటే టోటల్ గా ఇది S1 ఇంటూ S2 కి ఈక్వల్ అవుతుందని అర్థం అవుతుంది. అంటే S1 ఇంటూ S2 అంటే ఏమవుతుంది, 2 ఇంటూ 3 అంటే 6 అని చెప్పొచ్చు మన ఆన్సర్ ని. సో ఆన్సర్ ఈజ్ 6, థర్డ్ ఆప్షన్ ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది 20th ప్రాబ్లం కి. సో 21 కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి త్రీ డైస్ ని మనం రోల్ చేస్తా ఉన్నాం అని చెప్తున్నారు. 3 డైస్ ని రోల్ చేసినప్పుడు ద ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ ఆన్ ద 3 ఫేసెస్ మొత్తం కూడా టోటల్ 8 అవ్వాలని చెప్తున్నారు. అంటే టోటల్ 8 రావాలి అన్నప్పుడు 3 డైస్ ని త్రో చేస్తే మనకి పాసిబుల్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి. ఈ పాసిబుల్ ఈవెంట్స్ అంటే ఒకసారి చెక్ చేద్దాం. 1, 1, ఇక్కడ మనకి ఆ పాసిబుల్ ఈవెంట్స్ ఏమి వస్తాయి అంటే 1, 1, 6 ఒక ఈవెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 5 అని తీసుకోవచ్చు. టోటల్ 8 అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చి 1, 3, 4 ఈ ఈవెంట్ కూడా మనకు కౌంట్ అవుతుంది, సమ్ 8 కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి 2, 2, 4 అనే ఈవెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2, 3, అనే ఈవెంట్ తీసుకోవచ్చు. సో టోటల్ గా మనకి ఒక 5 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. దీనిలో సమ్ 8 అవడానికి మనకి 3 ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 పాసిబిలిటీస్ మనకు కనిపిస్తా ఉన్నాయి. అయితే వీటిలో మనకు అడిగింది ఏంటి క్వశ్చన్ లో అంటే వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అండ్ 4 అని చెప్తా ఉన్నారు. వన్ ఆఫ్ ద డై 4 చూపిస్తూ ఉండాలంట. అంటే వన్ ఆఫ్ ద డై 4 చూపించే ఫేవరబుల్ కండిషన్స్ ఏమున్నాయంటే ఒక 2 ఈవెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అని చెప్తున్నాం. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. మరి ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఇవి రీఅరేంజ్ అవుతా ఉంటాయి. ఎలిమెంట్స్ అన్ని కూడా రీఅరేంజ్మెంట్ అంటే దీనిలో ఇవి అరేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఎన్ని టైమ్స్ అరేంజ్ అవుతాయి అంటే 3 ఫ్యాక్టోరియల్ టైమ్స్ అరేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి ఫేవరబుల్ గా ఏమున్నాయి అంటే 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ మరి 2 సేమ్ ఉన్నాయి, రీఅరేంజ్ అవుతాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, బై మరి డినామినేటర్ లో కనుక వీటన్నిటికీ చూస్తే ఇక్కడ సేమ్ ఉన్నాయి 3 ఈవెంట్స్. మొత్తం టోటల్ పాసిబిలిటీస్ కనుక రాసుకుంటా వస్తే 3 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్
వీటన్నిటిది డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి ఓన్లీ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, ఇవి ఐడెంటికల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇట్లా మనం తీసుకోవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా ఇక్కడ ఐడెంటికల్గా ఉన్నాయి రెండు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే టోటల్ క్యాలిక్యులేషన్ అంతా తీసుకుంటే మనకి 9/21 వస్తుంది. ఇదంతా సింప్లిఫై చేస్తే దట్ ఈస్ మనకి ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే 3/7 గా తీసుకోవచ్చు. సో వెక్టార్స్ ఏరియా ఆఫ్ ద పారలాగ్రామ్ హుజ్ డయాగ్నల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి డయాగ్నల్స్ ఇచ్చేసి మనకి ఏమడుగుతున్నారంటే ఆ డయాగ్నల్స్ ద్వారా ఏరియా ఆఫ్ ద వెక్టర్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ద పారలాగ్రామ్ కనుక్కోవాలి. మనకి డయాగ్నల్స్ ఉన్నాయి. మరి దీనిలో మనం ఫాలో అయ్యేటటువంటి ఫార్ములా ఏంటి అంటే ఏరియా కనుక్కోవడానికి జస్ట్ మనం రాసేది హాఫ్ ఇంటూ ఇన్ కేస్ ఆఫ్ డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్. సో దీనిలో కనుక ఆ వెక్టార్స్ అన్ని రాసి సబ్స్టిట్యూట్ చేస్తే అంటే 1/2 ఇంటూ మాడ్యులస్ ఆఫ్ అని చెప్తాం మనం వెక్టార్స్ మెథడ్లో. డిటర్మినెంట్ అంటే డిటర్మినెంట్ మెథడ్ ఫాలో అవుతాం. ఐ బార్ జే బార్ కే బార్ డిటర్మినెంట్ ఆఫ్ ఆ కోఎఫిషియెంట్స్ తీసుకొచ్చి రాసుకుంటాం రోల్లో. 2 -1 1 అని రాస్తాం. ఇక్కడ 1 3 -1. సో ఈ డెట్ అంతా కూడా మనం ఎక్స్పాండ్ చేసి డిటర్మినెంట్ 3/3 ఎక్స్పాండ్ చేసి అంతా చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే 62/2 అని వస్తుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే √62/2 అనేది మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ 23 కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ సొల్యూషన్ అడుగుతా ఉన్నారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అని ఇచ్చారు. అయితే ఇక్కడ దీన్ని వేరియబుల్ సపరబుల్ గా మార్చుకుని డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేరియబుల్ సపరబుల్ గా మార్చుకుని మనం చేస్తే ఈజీగా తీసుకోవచ్చు. ఒకసారి మనం ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. దీనిలో tan x tan y dx ఈజ్ ఈక్వల్ ఇలా ఇచ్చారు కదా. అంటే ఈ టర్మ్ ని ఈక్వల్ టు ఆ సైడ్ రాస్తాను నేను. అంటే ఇక్కడ tan y dx ఈజ్ ఈక్వల్ టు secant square minus secant square y into tan x dy is equal to 0. సో ఒకసారి మనకి ఇక్కడ 23లో ఏం చెప్తున్నారంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు, దానికి జనరల్ సొల్యూషన్ అడుగుతా ఉన్నారు. వేరియబుల్ సపరబుల్ మెథడ్లో కనుక మనం మార్చుకోగలిగితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ ఈక్వేషన్ మనం కన్వర్ట్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ ఈ tan y dx అటువైపునేమో secant square y tan x dy is equal to 0 ఉంది. సో వేరియబుల్ సపరబుల్ కనుక చేయగలిగితే వేరియబుల్ సపరబుల్ గా మనం మార్చుకోగలిగితే ఇలా ఉంటది అనమాట. 1/1 tan x dx is equal to minus secant square y by tan y ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ dy ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ మనం అప్లై చేస్తే మనకు వచ్చేది ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అవుతుంది. ఇది ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్ f'(x/f(x) దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది అంటే మైనస్ లాగ్ ఇక్కడ వచ్చేసి tan x అవుతుంది. వైలో ఉంది కాబట్టి tan y అని తీసుకుంటాం ప్లస్ లాగ్ c. ఇక్కడ మరి దీనికి ఏమవుతుందంటే లాగ్ సైన్ ఎక్స్ అవుతుంది. సో లాగ్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ tan y ప్లస్ లాగ్ సి. ఇదంతా కలిపి చేస్తే మనకి లోపల తీసుకుని టర్మ్ అంతా లాగర్థం బోత్ సైడ్స్ తీసేస్తే సైన్ ఎక్స్ ఇంటూ tan y ఇజ్ ఈక్వల్ టు సి అనేటువంటి ఆన్సర్ తీసుకోవచ్చు. 24th ఒకసారి చూద్దాం. దీనిలో మనకి ఒక 3D కోఆర్డినేట్స్ లో పాయింట్స్ ఇచ్చారు. అయితే మనకు కావాల్సింది ఇవన్నీ కొలీనియర్ అవుతాయంట, సేమ్ లైన్ మీద ఉన్నాయంట 3 పాయింట్స్. పీక్యూ లెంత్ ని పీక్యూ పాయింట్స్ లైన్ సెగ్మెంట్ ని ఆర్ డివైడ్ చేసే రేషియో అన్నారు. ఇక్కడ మనం షార్ట్ కట్ ఫాలో అవ్వచ్చు. సో దీనిలో షార్ట్ కట్ ఏంటి అంటే ఇక్కడ x1 y1 అనే పాయింట్ అనుకుందాం మనం. ఇది x1 y1 z1 అనే పాయింట్ ఇక్కడ ఉంది. తర్వాత దీన్ని x, y, z గా ట్రీట్ చేద్దాం. ఇది వచ్చేసరికి x2 y2 అండ్ z2 అని తీసుకున్నాను నేను. అయితే మరి r డివైడ్ చేసే రేషియో
m/n రావాలి అంటే మనకి ఒక షార్ట్ కట్ ఉంది. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ రేషియో, డివైడ్ చేసే రేషియో m/n ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫార్ములా x1 మైనస్ x ఇస్ టు x మైనస్ x2. మరి దీనిలో ఒకసారి ఆ వాల్యూస్ కనుక రాయగలిగితే, దీనిలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చింది ఎంత అంటే -3 -5 కదా, డివైడ్ చేస్తున్న పాయింట్ ఇదే కదా, అంటే +5 అయిపోతుంది. రేషియో ఇస్టు ఇక్కడ -5 -9 కాబట్టి +9 అవుతుంది. సో టోటల్లీ మనకు వచ్చేది 2:4 అవుతుంది. అంటే 1:2 రేషియోలో డివైడ్ చేస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఆర్ అనే పాయింట్ లైన్ సెగ్మెంట్ ఎలా డివైడ్ చేస్తుంది అన్నప్పుడు మనం తీసుకున్నటువంటి షార్ట్ కట్ ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. షార్ట్ కట్ ఏంటంటే x మైనస్ ఎక్స్ ఇస్ టు x మైనస్ x2 అనే రేషియో ఫాలో చేస్తే మనం ఈజీగా ఆన్సర్ తీసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఒక డైరెక్ట్ రిజల్ట్ ఇది 1 + tan x/2 / 1 - tan x/2. సో దీనికి tan x/2 హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో మనం ఈజీగా ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక్కడ ఈ tan x/2 ప్లేస్ లో జస్ట్ మనం రాయాల్సిన ఫార్ములా ఏంటి అంటే e⁻x/2 మైనస్ e⁻−x/2 బై e⁻x/2 ప్లస్ e⁻−x/2. అలాగే డినామినేటర్ లో కూడా 1 ప్లస్ సేమ్ ఇదే ఫార్ములాని ఇక్కడ కూడా మనం అప్లై చేస్తే, మరి ఇక్కడ డినామినేటర్ లో మనకి నెగిటివ్ కదా తీసుకోవాల్సింది. సో ఇది 25th సమ్, చాలా ఈజీ సమ్, ఇది డైరెక్ట్ గా మనం తీసుకోవచ్చు. మరి దీనిలో ఇక్కడ మనం రాయాల్సినటువంటి ఫార్ములా రెండింటిలో కూడా సేమ్ ఫార్ములా అప్లై చేసి సరిపోతుంది. ఇక్కడ జస్ట్ మీరు రాసేది ఏంటి అంటే దానిలో tan h/x/2 అనే ప్లేస్ లో జస్ట్ యు రైట్ e⁻x/2 మైనస్ e⁻−x/2 బై e⁻x/2 ప్లస్ e⁻−x/2. ఇది సబ్స్టిట్యూట్ చేసి చేయండి. ఖచ్చితంగా డెఫినెట్ గా మీకు వచ్చే ఆన్సర్ ఫైనల్లీ మీకు వచ్చే ఆన్సర్ e⁻x అవుతుంది. డైరెక్ట్ ప్రాబ్లం ఇది. లో a line drawn from a fixed point m of a comma b cuts the circle x² plus y² equal to k² at c and d, then mc md is equal to అని అడుగుతా ఉన్నాడు. దీనిలో అంటే సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం. దీనిలో ఈ m అనేటటువంటి ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకున్నాం. ఈ m ఆఫ్ ఏ కామా బి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ తీసుకుంటే అది కట్ చేస్తా ఉంది, టచ్ చేస్తా ఉంది టీ అనే దగ్గర అనుకుందాం. ఈ ఇక్కడ నుంచి కట్ చేస్తూ పాస్ అయినటువంటి లైన్ సి అండ్ డి, ఇది మన డయాగ్రామ్, టోటల్ కాన్సెప్ట్ కి రిలేటెడ్ డయాగ్రామ్ ఇది. ఇక్కడ మనం ఒక స్టాండర్డ్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఈ ఎంటీ స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఎంసి ఇంటూ ఈ ఎండి, ఇది రిజల్ట్. ఇది లెంత్ ఆఫ్ టాంజెంట్ అవుతుంది. ఇక్కడ ఎంటీ అనేది లెంత్ ఆఫ్ టాంజెంట్ √S11 అవుతుంది. సో అంటే √S11 అన్నప్పుడు మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో x² + y² = k² లో మనం ఒకసారి దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఎంత వస్తుందంటే ఈ ఎంసి ఇంటూ ఈ ఎండి ఈక్వల్ టు √ అండ్ స్క్వేర్ కూడా ఉంది ఇక్కడ. సో స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు వచ్చే రిజల్ట్ వచ్చేసి ఈ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్న ఏబి వాల్యూస్ కాబట్టి ఇది a² ప్లస్ b² మైనస్ k². కాబట్టి ఆప్షన్ మనం తీసుకోవాల్సింది a² ప్లస్ b² మైనస్ k² ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 27 లో నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ చూసింగ్ ఏ కమిటీ ఫ్రమ్ 4 men అండ్ సో మెన్ వచ్చేసి ఇక్కడ 4 members అని చెప్తున్నాడు, ఉమెన్ వచ్చేసి 6 women అని చెప్తా ఉన్నాడు. మరి కమిటీస్ ఫామ్ చేయాలి. ఇక్కడ కేసెస్ చెప్తున్నాడు అట్లీస్ట్ 2 men అని కంపల్సరీగా ఉండాలి. సో దానికి ఉమెన్ వచ్చేసి డబుల్ ఉండాలి, అంటే 4 members ఉండాలి. ఒకవేళ 3 members తీసుకున్నాం అనుకోండి, దానికి డబుల్ వచ్చేసి 6 women. సో ఈ కేసెస్ ని మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే
సో 4C2 ఇంటూ 6C4. ఇక్కడ వచ్చేసి కేసెస్ ఏమవుతాయంటే 4C3 ఇంటూ 6C6. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఇవి టోటల్ 90 వేస్ వస్తాయి, ఇవి వచ్చేసి 4 వేస్ వస్తాయి. టోటల్ కమిటీస్ ఎన్ని అంటే 94 వేస్ లో మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట. 28th ఇక్కడ ఒక షార్ట్ కట్ మనం తీసుకోవచ్చు. ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఉందంట. 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి ఉంది, మామూలుగా సాల్వ్ చేసి కనుక్కోవచ్చు. ఆ పాయింట్ అనదర్ పాయింట్ ఒకటి ఇచ్చారండి మనకి ఇక్కడ. ఈ పాయింట్ ఇది P అనుకుందాం, మనకి ఇచ్చినటువంటి ఎక్కడో ఒక పాయింట్ Q ఇచ్చారు. ఈ రెండింటి నుంచి జాయిన్ అయ్యేటువంటి లైన్ ఏంటి అని అడుగుతున్నారు. Q కోఆర్డినేట్స్ వచ్చేసి క్లియర్ గా మనకి 5,-2 అని చెప్పారు. జస్ట్ నేను ఏం చేస్తా ఉన్నానంటే బై వెరిఫికేషన్, ఆప్షన్ వెరిఫికేషన్ లోకి వచ్చాను. ఇప్పుడు 5, ఈ పాయింట్ మనం కనుక్కోవాల్సిన లేదు, ఈ పాయింట్ ఆల్రెడీ ఉంది. ఈ పాయింట్ నుండి పాస్ అయ్యే లైన్ వీటిలో ఏది ఉంది అంటే ఎగ్జాక్ట్ గా ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో దీని నుంచి పాస్ అయ్యే లైన్ ఏముంది అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ కనబడతా ఉంది, దీని నుంచి పాస్ అవుతుంది ఇది. కాబట్టి బై వెరిఫికేషన్ లో ఇది చెప్పొచ్చు, ఈ పాయింట్ నుండి పాస్ అయ్యే లైన్ మనకి ఆన్సర్ అవుతుంది. సో f of x ఈక్వల్ టు log of log x విత్ ద బేస్ x² ఇచ్చారు. దెన్ f డాష్ ఆఫ్ e ఎంత అవుతుందని అడుగుతున్నారు ఇక్కడ. అంటే డెరివేటివ్ చేయమని చెప్తా ఉన్నారు. ఫంక్షన్ డెరివేటివ్ చేసిన తర్వాత దానిలో e ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది అన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాం అంటే దీనిలో ఆ ఫంక్షన్ కొంచెం స్ప్లిట్ చేసుకుందాం. లాగరిథమ్ ఆఫ్ మనకు ఆల్రెడీ ఒక రిజల్ట్ ఉంది, లాగ్ ఏ బేస్ బి ఉన్నప్పుడు మనం ఏం రాస్తామంటే లాగ్ ఏ బేస్ ఈ అంటాం, తర్వాత వచ్చేసి లాగ్ బి బేస్ ఈ అని రాస్తా ఉంటాం జనరల్ గా. మరి ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు స్ప్లిట్ చేసి రాసుకుందాం, లాగ్ ఎక్స్ బేస్ ఈ బై డినామినేటర్ లో లాగ్ x² బేస్ ఈ. సో దీనికి డెరివేటివ్ అప్లై చేస్తే u బై వి రూల్ మనం కనుక అప్లై చేస్తే u బై వి హోల్ డాష్ డెరివేటివ్ అప్లై చేస్తే v ఇంటూ యూ డాష్ మైనస్ u ఇంటూ వి డాష్ బై v² అనే ఫార్ములా అప్లై చేస్తూ వస్తే ఇదంతా చేసి ఆ డెరివేటివ్ చేసి f డాష్ ఆఫ్ ఈ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్ 1/2e ని మనం రీచ్ అవుతా ఉంటాం. సో ఈ ఫార్ములా అప్లై చేసి దీనికి u బై వి ఫార్మ్ అప్లై చేసి ఫార్ములా అప్లై చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏమవుతుందంటే 1/2e అవుతుంది ఫైనల్ గా. రైట్ స్టూడెంట్స్, ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్ కి ఆ రేడియస్ కనుక డైరెక్ట్ గా మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి ఫార్ములా g² ప్లస్ f² మైనస్ సి, ఇది సబ్స్టిట్యూట్ చేస్తే దానిలో జిఎఫ్సి వాల్యూస్ తీసుకుని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఈజీగా రీచ్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 21/4 గా తీసుకోవచ్చు, డైరెక్ట్ గా చేయొచ్చు, ఈజీ ప్రాబ్లం. సో ఇంటిగ్రేషన్స్ డెఫినెట్ లో ఇక్కడ మనకి ఇచ్చిన 0 to π/2 sin⁴ cos⁴x, ఇక్కడ dx is equal to π/32 అని చెప్తా ఉన్నారు. అయితే ఇదే వేలో మనకు ఒక ఎక్స్ప్రెషన్ వాల్యూ అడుగుతున్నారు. ఇక్కడ డెఫినెట్ లో మనం ఒక చిన్న ఫార్ములా తీసుకోవచ్చు, 0 to π/2. ఈ కేసెస్ లో మనం ఏం చేస్తామంటే f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to π/2 f ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ ఇలా రాసుకోవచ్చు. కాబట్టి ఒకసారి మనకు ఫంక్షన్ చెక్ చేసుకుంటే దీనిలో 90 రాసాం అనుకోండి, ఇక్కడ sin⁴x ఉందండి, ఇక్కడ 90 రాస్తున్నాం, ఏమవుతుంది cos⁴x అవుతుందిగా, cos⁴x అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా 90 రాసాం అనుకోండి సైన్ అవుతుంది, సో సైన్ అవుతుంది. అంటే ఇది π/2 అయితే ఈ ఎక్స్ప్రెషన్ ఎంత అవుతుందంటే దిస్ ఈజ్ ఆల్సో ఎంత అవుతుందంటే π/32 అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాపర్టీ అప్లై చేసామో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ కూడా ఖచ్చితంగా π/32 అవుతుంది. అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు మనం. సో మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. మీన్ అంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్పి, అంటే ఎన్పి ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది ఎంత అంటే 20 అండ్
దీనిలో వచ్చేసి స్టాండర్డ్ డివియేషన్ వచ్చి ఎంత ఇచ్చారంటే 4 అని ఇచ్చారు. ఒకసారి ఆ వాల్యూస్ మనం రాసుకుంటే ఈ ఎన్పి ఇజ్ ఈక్వల్ టు 20, తర్వాత వచ్చి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్పిక్యూ స్టాండర్డ్ డీవియేషన్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 4 ఇచ్చారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ రాస్తే మనకి రాసి సబ్స్టిట్యూట్ చేస్తే 20 ఇంటూ క్యూ ఇజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ కాబట్టి 16. సో దట్ ఈస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు క్యాన్సిలేషన్ తీసుకుంటే 4/5 అవుతుంది. మరి ఇక్కడ పి వచ్చేసి ఏమవుతుందంటే 1 మైనస్ క్యూ కాబట్టి దీని వాల్యూ వచ్చి 1/5 అవుతుంది. అంటే పి ప్లేస్ లో ఎప్పుడైతే మనం 1/5 సబ్స్టిట్యూట్ చేస్తామో దీనిలో ఆటోమేటికల్లీ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 5 అవుతుంది. దట్ ఈజ్ 100. సో నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఎన్ని ఉన్నాయంటే 100 ట్రయల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, the angle between the tangents drawn from the point 1, 4 to the parabola. సో y square ఈక్వల్ టు 4ax. స్టాండర్డ్ ఫామ్ తో మనం కంపేర్ చేస్తే y square ఈక్వల్ టు 4ax అనేటువంటి పెరాబులాని మనం స్టాండర్డ్ ఫామ్ తో మనం కంపేర్ చేస్తే ఇక్కడ 4a ఈక్వల్ టు మనకి అక్కడ 4 కనిపిస్తా ఉంది కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు డెఫినెట్ గా మనకి 1 ఇచ్చినట్టు. తర్వాత పాయింట్ కూడా ఇచ్చారు ఆల్రెడీ 1, 4 అనే పాయింట్ నుండి ఆ పాయింట్ దగ్గర టాంజెన్స్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పారు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇజ్ ఈక్వల్ టు y ఈక్వల్ టు mx ప్లస్ a/m అంటే 1/m అని తీసుకోవచ్చు. మరి 1, 4 నుంచి ఇది పాస్ అవుతుంది కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ 1/m అవుతుంది. మరి ఇక్కడ మనం ఒకసారి కనుక దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేసి దీనిలో m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. మరి ఇక్కడ దీనిలోంచి మనం కనుక ప్రోడక్ట్ ఆఫ్ ద 0 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ రాయొచ్చు. అంటే m1 ప్లస్ m2 సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. అలాగే m1 ఇంటూ m2 అని కనుక తీసుకున్నట్లయితే 1 అవుతుంది. మరి వీటి డిఫరెన్స్ ఏమవుతుంది ఒకసారి కనుక m1 m2 తెలుసు, m1 ప్లస్ m2 తెలుసు, m1 m2 తెలుసు. మరి డిఫరెన్స్ ఆఫ్ ద రూట్స్ m1 మైనస్ m2 ఒకసారి కనుక మనం తీసుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్ అంటే ఇది 16 వస్తుంది. మైనస్ 4 m1 m2 కాబట్టి ఇది 4 అవుతుంది. అంటే రూట్ 12 అవుతుంది. రూట్ 12 ని మనం ఏమన్నాం అంటే 2 ఇంటూ రూట్ 3 గా రాసుకోవచ్చు. డిఫరెన్స్ కూడా తెలుసు. మరి ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ అంటే ఫార్ములా tan theta ఇజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అని రాసుకోవచ్చు. మరి దీనిలో వాల్యూస్ అని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2/√3 బై 1 ప్లస్ m1 m2 అంటే 2 అవుతుంది. ఇది క్యాన్సిల్ చేస్తే tan theta ఈజ్ ఈక్వల్ టు √3, theta ఈజ్ ఈక్వల్ టు π/3 అంటే ఆన్సర్ వచ్చేసి 60 గా తీసుకోవచ్చు అనమాట. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఎంత అంటే 60 అని చెప్పొచ్చు. సో y ఈక్వల్ టు ax ప్లస్ b బై x మైనస్ 1 ఇంటూ x మైనస్ 4 అనే ఫంక్షన్ ఇచ్చారు. టర్నింగ్ పాయింట్ 2, -1 అని చెప్తున్నారు. వాల్యూ ఆఫ్ a, b ఏమవుతుందని చెప్తున్నారు ఇక్కడ. అయితే జస్ట్ ఈ పాయింట్ ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తా ఉన్నాను నేను y ప్లేస్ లో అండ్ x ప్లేస్ లో. సో y ప్లేస్ లో అంటే -1 రాసుకోవచ్చు. ఇక్కడ -1 ఈక్వల్ టు a ఇంటూ x వాల్యూ వచ్చేసరికి 2a కదా అక్కడ రాస్తే మనకు వచ్చేది 2a మైనస్ b బై డినామినేటర్ లో మనకు వచ్చేసి 2 - 1 రాస్తాం కాబట్టి 2 - 1 1 అవుతుంది. అట్లాగే ఇక్కడ రాస్తే ఇక్కడ 2 - 1 కాబట్టి అది 1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ కూడా 2నే రాస్తాం అంటే -2 అవుతుంది. సో టోటల్ ఇటువైపు తీసుకొస్తే ఈక్వేషన్ మొత్తం ఏమవుతుందంటే 2a మైనస్ b ఇజ్ ఈక్వల్ టు +2 అవుతుందండి. ఈ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేసేటటువంటి ఏబి వాల్యూస్ ఏమున్నాయో ఒకసారి నువ్వు వెరిఫై చేసుకుంటే అంటే ఇక్కడ మనకి క్లియర్ గా 2a మైనస్ b ఈక్వల్ టు 2 అనే ఈక్వేషన్ సాటిస్ఫై చేసే నంబర్స్ ఏమున్నాయంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్. కాబట్టి a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 0 అనేవి మనకి ఆన్సర్స్ అవుతాయి. ఓకే,
ద బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్తా ఉన్నారు ఇక్కడ. బై క్వాడ్రాటిక్ ఇక్కడ మనకి ఎక్స్ పవర్ 4 ఉంటుందండి, ఇక్కడ ఎక్స్ పవర్ 4 ఉంటుంది. బై క్వాడ్రాటిక్ అంటే ఎక్స్ పవర్ 4th డిగ్రీ. ఇట్లాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. హ్యాజ్ 2 + √3 రూట్ అని చెప్తా ఉన్నారు. మరి దీనికి రూట్ కాకుండా ఒకటి ఉందండి ఆప్షన్స్ లో. ఒకసారి మీరు కనుక ఈ ప్రాబ్లం కి ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే మనం ఈజీగా ఆన్సర్ తీసుకోవచ్చు. బై ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ లో మీకు ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సో అయ్యేటటువంటి రూట్ నాటే రూట్ అని చెప్తా ఉన్నారు. కానటువంటిది ఏంటి అంటే ఇచ్చిన వాటిలో ఇది రూట్ కాదని చెప్పొచ్చు. సో ఇక్కడ ఫంక్షన్స్ నుంచి మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారండి, క్లియర్ కట్ గా ఒక ఫంక్షన్ ఇచ్చారు. దీనిలో మనకి 4 టైమ్స్ కనుక ఈ ఫంక్షన్ ని ఎఫ్ సర్కిల్ ఎఫ్ 4 టైమ్స్ ఆఫ్ 2019/2020 కనుక అప్లై చేస్తే మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏమవుతుందని అడిగారు ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి ఫ్రెండ్స్ మనం దీనిలో ఒకసారి ఈ క్వశ్చన్ లో కనుక ఈ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక మనం ఫైండ్ చేస్తే, అంటే ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఒకసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీనిలో జరిగేది ఏంటి అంటే జస్ట్ 2020 మైనస్, ఒకసారి మనం క్లియర్ గా రాసుకుందాం, 2020 మైనస్ ఎక్స్ పవర్ 2019 హోల్ పవర్ ఇదంతా రాస్తే, ఇదంతా డైరెక్ట్ గా రాస్తే నేను డైరెక్ట్ గా వేస్తా ఉన్నా ఇక్కడ 1/2019 ఇలా రాసుకోవచ్చు. అయితే ఈ 2020 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఈ రెండు 19s కూడా 2019 క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి మనకు వచ్చే రిజల్ట్ ఏంటయ్యా అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని వస్తుంది. అంటే ఈవెన్ టైమ్స్ చేస్తే ఎక్స్ వచ్చింది, మనకి 4 టైమ్స్ కావాలి మొత్తం మీద. 4 టైమ్స్ అంటే అది కూడా ఏమవుతుందండి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇలా 4 టైమ్స్ కూడా మనం చేస్తే మనకి ఫైనల్ గా వచ్చేది ఎవరు అంటే ఎక్సే. మరి ఇక్కడ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అంటే 2019/2020 రాస్తున్నాం. సో కాబట్టి ఆన్సర్ కూడా మళ్ళీ ఇక్కడ ఎక్స్ ఎంత అయితే రాస్తున్నాం అదే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ 2019/20 అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ లో ఉన్నటువంటి ఫంక్షన్ ఇచ్చారు. డెరివేటివ్ లో ఉన్న ఫంక్షన్ ఏంటి అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఎక్స్ ఇచ్చారు ప్లస్ బి కాస్ ఎక్స్ ఇచ్చారు. కండిషన్ ఇచ్చారు ఎఫ్ డాష్ ఆఫ్ 0 అని చెప్తున్నారు, ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ π/2. ఇక్కడ ఏమో డెరివేటివ్ లో కండిషన్, మామూలుగా ఉన్నప్పుడు ఫంక్షన్స్ కండిషన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ దీనిలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒరిజినల్ ఫంక్షన్ స్టార్టింగ్ ఫంక్షన్ ఏమవుతుందో మనం కనుక్కోమని చెప్తున్నారు. సో అయితే ఒకసారి ఆప్షన్ వెరిఫై చేద్దాం మనం. ఒకసారి కనుక దీనిలో ఆప్షన్ వెరిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు అక్కడ ఇచ్చింది ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఇచ్చారు ఫంక్షన్ ఇక్కడ. ఓకే, మరి దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలంటే ఏం చేస్తాం మనం? ఇంటిగ్రేషన్ చేస్తున్నాం, ఈ ఫంక్షన్కి ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఇంటిగ్రేట్ చేస్తే డెరివేటివ్ ఇంటిగ్రేషన్ పోతాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ వచ్చేసరికి మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది, మైనస్ కాస్ ఎక్స్. తర్వాత ప్లస్ ఇక్కడ బికి బి ఇంటూ కాస్ ఎక్స్ కి సైన్ ఎక్స్ వచ్చింది, అంటే బి సైన్ ఎక్స్ అవుతుంది ఫంక్షన్. అంటే మనకు కావాల్సిన ఫంక్షన్ క్లియర్ గా ఏముంది అంటే మైనస్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ సమ్ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ కాన్స్టెంట్ కూడా ఉంటుంది. ఇంటిగ్రల్ కాన్స్టెంట్ కూడా సమ్ సి అని తీసుకున్నాం మనం. అంటే ఇచ్చినటువంటి ఫంక్షన్ ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ నుంచి ఇంటిగ్రేట్ చేసి డెరివేటివ్ లో దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకొచ్చాను. ఒకసారి మనకి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎంతో ఇచ్చారు అక్కడ 4 అని చెప్పేసి. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 0 రాస్తే ఎంత వస్తుందంటే 4 అంటే ఒకసారి దీనిలో రాసి చూసాం అనుకోండి. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాం, సైన్ 0 అవుతుంది, కాస్ 0 1. అంటే ఇండైరెక్ట్ గా మనకి ఎంత ఇచ్చినట్టు అంటే బి ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చినట్టు. బి ప్లేస్ లో 4 ఉన్నటువంటి ఫంక్షన్స్ కనుక చూస్తే ఇక్కడ కనిపిస్తా ఉంది బి ప్లేస్ లో 4 ఉంది, ఇక్కడ కూడా బి ప్లేస్ లో 4 కనపడతా ఉంది, రైట్. అంటే మేబీ సి కూడా కనుక్కుందాం. ఒకసారి 90 రాసాం అనుకోండి, ఇక్కడ ఒకసారి చూడండి కండిషన్ 2 లోకి వస్తే దీంట్లో 90 పెట్టాం అనుకోండి 5కి ఈక్వల్ అవుద్దంట. అంటే 5 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్
ఏమంటే 90 రాస్తే జీరో కాదు, ఇది క్లియర్ గా జీరో అయిపోతుంది. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 90 రాస్తే బి వస్తుంది, ప్లస్ సి అని చెప్తా ఉన్నాం మనం ఇక్కడ. మరి సి వాల్యూ కావాలంటే బి వాల్యూని ఏం చేస్తాం, దీనిలోంచి మైనస్ చేయాలి. అంటే సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం క్లియర్ కట్ గా చూస్తే బీసీ వాల్యూస్ మీద మనం బేస్ అయ్యి కనుక చూస్తే వీటిల్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అంటే మేబీ ఇక్కడ 2 cos x ప్లస్ 4 sin x ప్లస్ 1 ని మనం ఇక్కడ ఆన్సర్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో 5 కాన్సోనెంట్స్ 5 వవెల్స్ అని చెప్పి ఇచ్చారు. దీనిలో మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసరికి యూజింగ్ 3 కాన్సోనెంట్స్ అండ్ 2 వవెల్స్. అంటే 5 కాన్సోనెంట్స్ లోంచి 3 సెలెక్ట్ చేయడం అంటే 5C3 ఇంటూ 5 వవెల్స్ లోంచి 2 వవెల్స్ ని సెలెక్ట్ చేయడం అంటే 5C2 సెలెక్ట్ చేసాం. సో ఇక్కడ మనకి 5C3 ఇంటూ 5C2 సెలెక్ట్ చేసాం. అయితే ఇవన్నీ మనం సెలెక్ట్ చేసింది 3 + 2 5 కాబట్టి అవి రీఅరేంజ్మెంట్స్ ఆఫ్ ద లెటర్స్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ ఉంటాయి. మరి ఆన్సర్ వచ్చేసి 5C3 అన్నప్పుడు మనకు వచ్చేది 10 అవుతుంది. ఇంటూ ఇక్కడ కూడా 10 వస్తాయి. ఇది వచ్చేసరికి 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 12,000 వేస్ లో మనం వర్డ్స్ ని తయారు చేయొచ్చు. 12,000. సో ఫస్ట్ ఆప్షన్ మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు ఈ ప్రాబ్లం కి. సో లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అన్నప్పుడు మనం d ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఆఫ్ a² ప్లస్ b² అని రాస్తామండి. మరి దీనిలో ఒకసారి ఆ x1 y1 abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 12 ఇంటూ 1 12 వస్తుంది, ప్లస్ 5 ఇంటూ -2 అంటే -10, తర్వాత వచ్చి ప్లస్ సి అంటే 63. సో మాడ్యులస్ బై డినామినేటర్ లో 12² 144 ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 25. సో రూట్ ఆఫ్ సో దిస్ ఈజ్ టోటలీ మనం క్యాలిక్యులేషన్ కనుక తీసుకొస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 5 అని చెప్పొచ్చు. సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది 5. సో వన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్, ఆ సర్కిల్ ఈక్వేషన్ కి డయామీటర్ ఎండ్స్ 2 ఉంటాయి కాబట్టి దానిలో ఒక ఎండ్ ఇచ్చారు, సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు. సెకండ్ ఎండ్ ఏంటి అని అడుగుతున్నారు. సర్కిల్ ఈక్వేషన్ లో మనం షార్ట్ కట్ లో ఒకసారి ఆలోచిస్తే డయామీటర్ ఎండ్ పాయింట్స్ లో ఒక ఎండ్ ఇచ్చారు, ఏ అనే ఎండ్ ఇచ్చారు, సెంటర్ తెలుసు, సెకండ్ ఎండ్ బి అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ బి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము అంటే జస్ట్ సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే 2p మనకు కావాల్సినటువంటి సెకండ్ ఎండ్ బి రావాలి అంటే 2p మైనస్ ఏ చేస్తే వస్తుందండి. అంటే సెంటర్ ఏమవుతుంది సర్కిల్ కంటే 2g కదా, 2g -2 -g -f అనమాట. అంటే -g -f అంటే మనకు వచ్చేసి 2 ఇంటూ -g 1, అట్లాగే 3 అని చెప్తాం. దీనిలోంచి ఫస్ట్ ఎండ్ మనకి ఏమి ఇచ్చారంటే 4, 1 ని మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే మనకు వచ్చేసి దీనిలోంచి 2 - 4 అంటే -2 మనకు వచ్చేది ఆన్సర్ సెకండ్ ఎండ్ -2. 6 లోంచి 1 పోతే 5 అని చెప్పొచ్చు. షార్ట్ కట్ మెథడ్ లో -2, 5 అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. సో ఇక్కడ ట్రయాంగిల్ కి సైడ్స్ ఇచ్చారు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతోంది. ఎందుకంటే వీటిని సమ్ ఆఫ్ ద సైడ్స్ స్క్వేర్ చేస్తే 25 కి ఈక్వల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనకి ఇచ్చినటువంటి ఆ 3 నెంబర్స్ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తా ఉన్నాయి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఇవి సైడ్స్ గా ఉన్నాయి. సో 15 ఇక్కడ, ఇది 20 అండ్ 25. సో డెఫినెట్ గా 25² ఈక్వల్ టు 15² ప్లస్ 20² కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సర్కమ్ రేడియస్ ఏమవుతుంది అంటే ఇదిగోండి మన హైపోటెన్స్ లో సగం అవుతుంది, హైపోటెన్స్ లో హాఫ్ అవుతుంది. అంటే సర్కమ్ రేడియస్ r ఇస్ ఈక్వల్ టు హైపోటెన్స్ 25/2. సో దిస్ ఈస్ 12.5. కాబట్టి ఆప్షన్ 3 మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ 42 లో చూస్తే ఇక్కడ y is equal to mx is one of the bisector of x² plus 4x minus y² equal to 0, then the value of 2m అని అడుగుతా ఉన్నారు. సో ఒకసారి మనం దీనిలో బైసెక్టర్ అని చెప్తున్నారు, దీన్ని బైసెక్టర్ అంట.
మనకు ఫార్ములా ఉంది, దీన్ని కంపేర్ చేస్తే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ కి బైసెక్టర్ ఈక్వేషన్ హెచ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఈ ఎక్స్వై ఇంటూ ఏ మైనస్ బి. ఇది మనకి బైసెక్టర్ యాంగులర్ బైసెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఇది బైసెక్టర్ ఫార్ములా రాసాం. మరి దీనిలో y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ అనేది బైసెక్టర్ అవుతుందని చెప్పారు. దీనిలో వాల్యూస్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ హెచ్ వాల్యూ ఎంత అవుతుందంటే ఇది 2h కదండి, హెచ్ వచ్చేసరికి 2 అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని రాసుకున్నాం. ఓకే, మరి ఇక్కడ వచ్చేసరికి XY అంతే ఉంచాం. ఏ మైనస్ బి అన్నప్పుడు 1 - 1 ఇది +2 అవుతుంది. బోత్ సైడ్స్ ని క్యాన్సిల్ చేసాం. మరి y ఈజ్ ఈక్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అంటే మనం ఇక్కడ ఎంఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. దీనిలో ఎంఎక్స్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే y ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎం స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కూడా ఎంఎక్స్ రాస్తాం కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే ఎంఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ స్క్వేర్ కనుక మనం కామన్ తీసేసి రాస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది ఎం స్క్వేర్ ప్లస్ ఎం మైనస్ 1 ఈక్వల్ టు 0. మరి దీనికి రూట్స్ కనుక మనం ఫైండ్ చేస్తే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కనుక మనం ఫైండ్ చేస్తే దీనిలో మనకు వచ్చేది ఏంటి అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 -4ac ప్లస్ 4 by 2a. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 by 2. ఆ 2 ఇటువైపు తీసుకొచ్చాం అనుకోండి 2m. సో 2m ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ రూట్ 5 -1 ప్లస్ రూట్ 5. ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. 43 ఇక్కడ క్లియర్ కట్ గా నంబర్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ ఆఫ్ ద వెక్టార్, ఒక వెక్టార్ ఇచ్చారు, దీనికి నంబర్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ ఎన్ని రాయొచ్చు అన్నారు. సో నంబర్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ ఆఫ్ ద ఫార్మ్ వేర్ ఏ ఐ బార్ ప్లస్ బీజే బార్ ప్లస్ సీకే బార్ వేర్ ఏబిసి బిలాంగ్స్ టు డబ్ల్యూ అని చెప్పారు. అంటే యూనిట్ వెక్టార్ అని చెప్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎన్ని డిఫరెంట్ యూనిట్ వెక్టార్స్ ఉంటాయి అంటే మేబీ మనకి A1 అయినప్పుడు ఐ బార్ ప్లస్ 0 జే బార్, ఇక్కడ ప్లస్ ఇక్కడ 0 తీసుకుని కే బార్ ఒక వెక్టర్ యూనిట్ వెక్టర్ రాయొచ్చు. లేదనుకుంటే 0 ఐ బార్ ప్లస్ 1 జే బార్ ప్లస్ 0 ఇంటూ కే బార్, లేదు అనుకుంటే 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ ప్లస్ 1 ఇంటూ కే బార్. అంటే ఎన్ని వెక్టార్స్ వస్తాయి టోటల్ గా అంటే నంబర్ ఆఫ్ వెక్టార్స్ 3 యూనిట్ వెక్టార్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మనం 44 ఈ స్టేట్మెంట్స్ రెండు క్లియర్ కట్ గా చదువుకుంటే మనకి స్టేట్మెంట్ 1 అనేది సాటిస్ఫై అవుతా ఉంది. మనకి ఇచ్చినటువంటి దానిలో స్టేట్మెంట్ 1 అండ్ 2 చూస్తే 1 లో క్లియర్ గా ఉంది. ఏవైనా టూ లైన్స్ ఇంటర్సెక్ట్ అయినప్పుడు వాటిని బైసెక్ట్ చేసేటటువంటి బైసెక్టార్ ఏదైతే బైసెక్టార్ ఉందో ఆ ఫస్ట్ వన్ అంటే ఈక్వల్ గా బైసెక్ట్ చేసే బైసెక్టారు, అట్లాగే ఇంకొక యాంగిల్ ని కూడా బైసెక్ట్ చేస్తా ఉంది సెకండ్ యాంగిల్ ని. సో ఇట్లా ఇవి కూడా ఈక్వల్ గా సేమ్ అక్కడ తీటాతో బైసెక్ట్ ఇది కూడా సేమ్ గా డివైడ్ చేస్తే ఈ బైసెక్టార్స్ మధ్య డెఫినెట్ గా ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ట్రూ అవుతుంది, స్టేట్మెంట్ 2 అనేది ఫాల్స్ అవుతుంది. కాబట్టి మనం స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఫాల్స్. ఆప్షన్ 3 ని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు ఇక్కడ. సో దీనిలో మనకి ఆర్ ఈక్వల్ టు ఒక ఫంక్షన్ ఇచ్చారండి. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు అంటే 5√5 తర్వాత ప్లస్ 11 ఇంటూ 2 పవర్ 2n ప్లస్ 1 అన్నారు. నేను ఇక్కడ దీనికి ప్యారలల్ గా ఒక ఎఫ్ ని ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ కాంజుగేట్ లాగా రాసుకుంటానండి. దీనికి కాంజుగేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. 5√5 మైనస్ 11 హోల్ పవర్ 2n ప్లస్ 1 ని దీని కాంజుగేట్ సెలెక్ట్ చేసుకున్నా. నేను అడిగింది ఏంటి అంటే ఆర్ఎఫ్ ఏమవుతుంది అని అడిగారు. ఆర్ఎఫ్ ఏమవుతుందంటే రెండు మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, బేస్ లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ 25 5 125 మైనస్ 11 స్క్వేర్ 121 హోల్ పవర్
2n plus 1. So this is equal to 4 power 2n plus 1. కాబట్టి మనకి ఆప్షన్స్ లో 4 power 2n plus 1 ఫోర్త్ ఆప్షన్ మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు అప్ టు ఎన్ టర్మ్స్ అని చెప్తున్నారు ఏని, బి కూడా అప్ టు ఎన్ టర్మ్స్ అని చెప్తున్నారు, సి కూడా అప్ టు ఎన్ టర్మ్స్ అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూస్తే ఒకసారి మనకి జీపీ సిరీస్ లో ఉన్నట్టు ఇక్కడ. మరి జీపీ సిరీస్ లో మనకి ఎంత టర్మ్ ఫార్ములా, జీపీ సిరీస్ లో మనకి ఎంత టర్మ్ సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కావాలి అనుకుంటే ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 అని రాసుకోవచ్చు ఇక్కడ. కాబట్టి ఆ ఫార్ములా మనం అప్లై చేస్తే, ఈ ఫార్ములా ఒకసారి మనం అప్లై చేసి దీనికి ఆన్సర్ చేద్దాం. సో ఇక్కడ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే దీనిలో ఏ ఈక్వల్ టు మనం క్లియర్ కట్ గా రాయొచ్చండి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన డేటాలో మనకు రాసుకుంటా పోతే 2 పవర్ ఏఎన్ 1 అవుతుంది కాబట్టి 2 పవర్ ఎన్ మైనస్ 1 బై 2 మైనస్ 1. సో అంటే 2 పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది. అట్లాగే బి తీసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ కూడా జీపీ సిరీస్ కాబట్టి ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 బై ఆర్ మైనస్ 1 రాస్తే 3 పవర్ ఎన్ మైనస్ 1 బై 3 మైనస్ 1 అంటే 2 వస్తుంది. మరి ఇక్కడ సి ఎలా వస్తుంది అంటే సి ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ ఎన్ మైనస్ 1 బై 5 మైనస్ 1 అంటే 4 వస్తుంది. ఈ వాల్యూస్ తీసుకొచ్చి మనకి ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు అక్కడ మనం రాయగలిగితే, సో డెల్టా ఆ మ్యాట్రిక్స్ వాల్యూ డిటర్మినెంట్ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ రాస్తే దీనిలో ఫస్ట్ అక్కడ ఏ కాబట్టి మనం రాసేది 2 పవర్ ఎన్ మైనస్ 1 అని రాస్తాం. బి ప్లేస్ లో వచ్చేసరికి ఆ క్యాన్సిలేషన్ కూడా ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే 3 పవర్ ఎన్ మైనస్ 1 అని తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ అక్కడ 4c ఉంది కాబట్టి ఈ 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రోని మనం 5 పవర్ ఎన్ మైనస్ 1 అలా రాసుకోవచ్చు. రిమైనింగ్ రోస్ అంతే ఉన్నాయి, అంటే 2 అని రాసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 2 పవర్ ఎన్ 3 పవర్ ఎన్ అండ్ 5 పవర్ ఎన్ ఇచ్చారు. సో 2 పవర్ ఎన్ 3 పవర్ ఎన్ అండ్ 4 పవర్ 5 పవర్ ఎన్ ఇక్కడ 5 పవర్ ఎన్ ఇచ్చారు. ఒకసారి కనుక దీని డిటర్మినెంట్ వాల్యూ ఎలా చేస్తాము అంటే 1 దగ్గర ఈ -1 దగ్గర మనం స్ప్లిట్ చేసినప్పుడు రెండు డిటర్మినెంట్స్ గా స్ప్లిట్ అవుతాయి. మరి దీనిలో చూస్తే రెండిట్లో కూడా కామన్ రో 2 అనే కామన్ రో ఉంటుంది, మరి కామన్ రో ఉంటుంది మైనస్ అవుతుంది కాబట్టి డిటర్మినెంట్స్ ఏమవుతాయి అన్నప్పుడు వాటికి 0 అవుతుంది. సేమ్ ఉన్నప్పుడు రెండు రోస్ ఐడెంటికల్ గా ఉంటాయి దీనిలో, కాబట్టి రోస్ ఐడెంటికల్ కాబట్టి దీనికి టోటల్ ఏమవుతుంది డెట్ అంటే 0 అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బైనామియల్లో మనకి ఆ రూట్ ఎక్స్ ఇచ్చారు మైనస్ కే బై వాళ్ళు ఇచ్చింది ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 10 అని చెప్తున్నారు. మరి దీనిలో మనకి ఇండిపెండెంట్ టర్మ్ కావాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఫార్ములా ఎన్సిఆర్ ఏ పవర్ ఎన్ మైనస్ ఆర్ బి పవర్ ఆర్ ఈ ఫార్ములా తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్పి బై పి ప్లస్ క్యూ. మరి ఇక్కడ ఎన్ వచ్చేసరికి ఏమవుతుందంటే 10 అవుతుంది. మరి పి వాల్యూ వచ్చేసరికి దీనికి పవర్ అనమాట, ఎక్స్ కోఎఫిషియంట్ షార్ట్ కట్ ఇది 1/2 అవుతుంది. తర్వాత పి ప్లస్ క్యూ అన్నప్పుడు 1/2 + 2 అవుతుంది, 1/2 + 2 అవుతుంది. ఇదంతా కూడా మొత్తం వచ్చి 2 వస్తుంది. మరి ఇక్కడ మనకి ఇండిపెండెంట్ టర్మ్ అంటే 10c2. మరి దీని కోఎఫిషియంట్ ఏమి లేదు కాబట్టి 1 ఉండదు. ఆ కోఎఫిషియంట్స్ ఇండిపెండెంట్ టర్మ్ లో ఎక్స్ రాకూడదు కాబట్టి ఎక్సెల్ రాకూడదు కాబట్టి 1 పవర్ 10 - 20 8 అవుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఎక్సెల్ రాకుండా తీసుకోవాలంటే -k హోల్ పవర్ 2 అవుతుంది ఆర్ వాల్యూ కాబట్టి. ఇది ఎంత ఇచ్చారంటే 405 అని ఇచ్చారు. ఒకసారి ఇదంతా క్యాలిక్యులేట్ చేసి చూస్తే మనకి k² = 9 వస్తుంది. k = +or-3 గా మనం కనుక్కోవచ్చు. ఆన్సర్ ఏమవుతుందంటే k = +or-3 అవుతుంది. సో ఇక్కడ లిమిట్స్ లో మనకి ఇచ్చింది ఏంటి అంటే క్లియర్ గా ఇది 1 పవర్ ఇన్ఫినిటీ అనే ఫామ్ లో ఉంది. 1 పవర్ ఇన్ఫినిటీ ఇక్కడ అప్లై చేస్తే టోటల్ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది కాబట్టి మనం ఫార్ములా అప్లై చేసుకుంటే దీనిలో ఈ పవర్ లిమిట్
x tends to infinity 1 plus 2 by x minus 1 హోల్ పవర్ ఆ 3x ని తీసుకొచ్చి ఇక్కడ 3x ఇట్లా పెట్టుకుంటాం. అంటే ఇక్కడ దీనిలో ఫార్ములా ఏంటి అంటే 1 పవర్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు మనకి రాసేది ఏంటంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తామండి. జీ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ 1 పవర్ ఇన్ఫినిటీ లాగా ఎగ్జిస్ట్ అయితే ఇలా రాసుకుంటాం. మరి దీనిలో వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఈ పవర్ ఇదంతా క్యాన్సిల్ చేసి రాస్తే 2 బై ఎక్స్ ఇంటూ 3x అవుతుంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఉంది అక్కడ. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే ఈ పవర్ 6. కాబట్టి ఆన్సర్ ఈ పవర్ 6 ని మనం ఆన్సర్ గా తీసుకోవచ్చు. యాంగిల్ బిట్వీన్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 1, 3 టు ద సర్కిల్ అని చెప్పేసి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చారు ఇక్కడ. అంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే సర్కిల్ ఈక్వేషన్ తీసుకున్నాం, ఎక్స్టర్నల్ పాయింట్ ఇచ్చారు. ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చేసి 1, 3 అని చెప్పారు. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రా చేస్తే వాటి మధ్యలో ఉండేటువంటి యాంగిల్ ఎంత అని అడిగారు ఇక్కడ. అయితే ఇక దీనికి ఫార్ములా ఏంటి అన్నప్పుడు మనకి tan theta by 2 is equal to r by root s11 దీనిలో రాయాలండి వాస్తవంగా. అయితే మరి tan లో ఉంది, కానీ ఇదంతా మనం చేస్తే మనకి ఇక్కడ వచ్చేది ఎంత అంటే ఇది ఒకసారి మరి రేడియస్ కనుక్కోండి, రూట్ s11 కనుక్కోండి, మనకు క్లియర్ గా ఎంత వస్తుందంటే 4/3 అని వస్తుంది మీరు చేస్తే. మరి దీనిలో వచ్చేసరికి ఒకసారి మనం ఆన్సర్స్ ఏవి కూడా మనకి ఆప్షన్స్ ఏవి కూడా tan లో లేవు, అన్ని దేనిలో ఉన్నాయంటే ఆన్సర్స్ అన్ని కూడా సైన్ లో ఉన్నాయి. మరి దీనికి సైన్ ఫార్ములా ఏంటి అన్నప్పుడు సైన్ థీటా ఇజ్ ఈక్వల్ టు 2 tan theta by 2 by 1 plus tan square theta by 2. ఈ ఫార్ములా అప్లై చేసి ఆ వాల్యూస్ ఇక్కడ రాసి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ సైన్ ఫంక్షన్ అటువైపు తీసుకెళ్ళిపోతే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్, మనం ఒకసారి దీనిలో ఈ ఫస్ట్ ఆప్షన్ వస్తుందండి, మనకి ఆన్సర్ గా ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఫైండ్ ద నంబర్ ఆఫ్ marked points on the plane if when connected pairwise by line segments the total number of line segments is 15. అంటే ఒక ప్లేన్ లో వాడు ఏం చెప్తా ఉన్నా అంటే ఒక ప్లేన్ లో మొత్తం లైన్ సెగ్మెంట్స్, మనకు లైన్ సెగ్మెంట్ ఫామ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా 2 పాయింట్స్ ఉండాలి, 2 పాయింట్స్ కావాలి. అలాంటి మొత్తం లైన్ సెగ్మెంట్స్ ఎన్ని వచ్చినాయి అంటే 15 వచ్చినాయి. అయితే నంబర్ ఆఫ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ నేను ఏమన్నానంటే లైన్ సెగ్మెంట్స్ కావాలి అంటే ఫార్ములా NC2, అవి ఎన్ని ఉన్నాయి అంటే 15. మరి దీన్ని సాటిస్ఫై చేసినటువంటి NC2 15 వచ్చేటట్టు సాటిస్ఫై చేసే వెరిఫికేషన్ ఎవరు అంటే 6C2. కాబట్టి n వాల్యూ ఎంత తీసుకుంటే సరిపోతుంది, 6 పాయింట్స్ ఉన్నట్టు ప్లేన్ లో 15 లైన్స్ ఫామ్ అవుతాయి, లైన్ సెగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. డిమోయిస్ థీరం, ఇక్కడ డిమోయిస్ థీరం మీద ప్రాబ్లం మనని అడగడం జరిగింది. దీనిలో వచ్చేసరికి ఒకసారి ఈ 1 ప్లస్ కాస్ థీటా అంటే 2 cos square theta by 2, 2 cos square 3 theta by 2 అవుతుంది. I ఇంటూ సైన్ థీటాకి ఫార్ములా 2 sin theta by 2 cos theta by 2. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకుంటా వస్తే చివరికి మనకు వచ్చేది ఏంటి అంటే ఇవన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్ గా వచ్చేది ఈ ఫస్ట్ ఆప్షన్ వస్తుందండి. మీరు అట్లా చేసి చూస్తే మీకు ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. దీనిలో ఈజీగా చేయొచ్చు, డైరెక్ట్ ప్రాబ్లం ఇది మన బుక్ లో. సో మీరు చేస్తే ఫస్ట్ ఆప్షన్ మీరు రీచ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ విత్ డైరెక్షన్ రేషియోస్. సో ఇక్కడ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చారు A1 B1 C1. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే A1 B1 C1 ఇచ్చారు, ఇక్కడేమో A2 B2 C2 ఇచ్చారు, అంటే డైరెక్షన్ రేషియోస్ ఇచ్చారు. మరి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి అడిగారు. దీన్ని మనం ఫార్ములా ఏం రాస్తామంటే స్టాండర్డ్ ఫార్ములా cos theta is equal to A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 అని రాస్తాం బై రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్
ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఈ ఫార్ములా రాసి ఇవన్నీ అప్లై చేస్తే మనకి డెఫినెట్ గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే కాస్ ఇన్వర్స్ 8/9. ఇది మీరు రాసి చెక్ చేసుకోవచ్చు, క్లియర్ గా ఆన్సర్ వస్తుంది. స్టూడెంట్స్ ఇక్కడ 53 ప్రాబ్లంలో f is a continuous real valued function, then the range of the function is. సో ఇది ఒక స్టాండర్డ్ ప్రాబ్లం. ఇది ఎప్పుడు కూడా రేంజ్ అనేది మినిమం మినిమం అండ్ మాక్సిమం గా ఉంటుంది కాబట్టి ఇది మన బేసిక్ కండిషన్, ఇది స్టాండర్డ్ సమ్ అన్నమాట, అందరూ తెలిసిందే. సో ఇక్కడ కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా 1/3 అయితే దానికి కాంజుగేట్ రెసిప్రోకల్ ఏమవుతుందంటే ఇక్కడ మనం 2 ఈక్వేషన్స్ తీసుకోవచ్చు. కొసీకెంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు 1/3. సో దిస్ ఈజ్ 1 అనుకుందాం. దీని కాంజుగేట్ వచ్చేసి కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఇస్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఈక్వేషన్ దిస్ ఈజ్ 2, ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఇప్పుడు 1+2 చేస్తే ఈక్వేషన్స్ రెండు యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఈజీగా 2 కొసీకెంట్ థీటా 2 కొసీకెంట్ థీటా ఇస్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 3, టోటల్ వచ్చేసి 10/3. పాజిటివ్ రిజల్ట్ 2తో డివైడ్ చేస్తే 5/3. అంటే కొసీకెంట్ థీటా ఆర్ సైన్ థీటా కూడా రాసుకోవచ్చు. 5/3 వచ్చింది, ఒక పాజిటివ్ కండిషన్ వచ్చింది. మరి 1-2 తీసుకుంటే 1-2 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ కాట్ థీటా 2 కాట్ థీటా సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇక్కడ 1/3 -3 దట్ ఈజ్ -9. 1-9/3 కాబట్టి ఇది వచ్చేసి 8/3 అవుతుంది. అంటే క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మనకి రిజల్ట్ వచ్చి -4/3. సో క్లియర్ గా ఇక్కడ మనం ఒక థీటాని అబ్జర్వ్ చేసుకోవచ్చు. కొసీకెంట్ థీటా ఆర్ సైన్ థీటా పాజిటివ్ ఉంది, అట్ ద సేమ్ టైం కాట్ నెగిటివ్ ఉంది. అంటే థీటా అనే యాంగిల్ వచ్చేసి డెఫినెట్ గా సెకండ్ క్వాడ్రెంట్ లో ఉంటుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ సెకండ్ క్వాడ్రెంట్, సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఎక్స్ స్క్వేర్, ఇది ఎల్ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5k ప్లస్ k ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్. సో జనరల్ గా మనకి ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఐపీ స్టాండర్డ్ లో కాన్సెప్ట్ వచ్చి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0. సో ఈ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్, స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్ మనకి సో పర్పెండిక్యులర్ లైన్స్ చూపిస్తే ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు డెఫినెట్ గా 0 అవ్వాలి. మరి ఇక్కడ మనం కనుక తీసుకుంటే ఎల్ -2 ఈక్వల్ టు 0. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎల్ ఈక్వల్ టు 2 ఉన్నటువంటి ఆప్షన్ కనుక మనం తీసుకుంటే ఓన్లీ ఒక ఆప్షనే కనిపిస్తూ ఉంది. ఆటోమేటికల్లీ కే కూడా ఎంత అవుతుందంటే 3 అవుతుంది. మనం డెల్టా కండిషన్లోకి వచ్చి కనుక డెల్టా కండిషన్ 0లోకి వచ్చి మనం చెక్ చేస్తే ఆ కే అనే వాల్యూ కూడా కనుక్కోవచ్చు. కాబట్టి ఆన్సర్ బై వెరిఫికేషన్ థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ అని చెప్తా ఉన్నాడు. మనకి ఇక్కడ ఐపీ స్టాండర్డ్ లో హెచ్ ఇస్ ఈక్వల్ టు √2r అని చెప్పేసి మనం నేర్చుకుంటాం అక్కడ. మరి ఇక్కడ ఆర్ ఎంత ఇచ్చారు అంటే √2. ఆ సర్కమ్ రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. 22 సెంటీమీటర్స్ ఇచ్చారు. కానీ ఆప్షన్స్ అన్ని కూడా మనకి మీటర్లో ఉన్నాయి. ఆప్షన్స్ అన్ని కూడా మనం మీటర్లో తీసుకోవచ్చు. సో ఇక్కడ ఇది మీటర్స్ లో ఇవ్వాలి. మీటర్స్ లో కనుక తీసుకున్నట్లయితే మరి ఇక్కడ బై 100 తో డివైడ్ చేస్తాం. √2 ఇంటూ 22/100. సో మీటర్స్ లో కన్వర్ట్ చేసాం. సో డెఫినెట్ గా మనకి ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటంటే 0.22 ఇంటూ √2 మీటర్స్. సో ఈ ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 3 తీసుకోవచ్చు. ఇది మీటర్స్ లో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బైనామియల్ థియరం ఇచ్చారు ఇక్కడ. బైనామియల్ థియరంలో ఏం చెప్తా ఉన్నా అంటే x³/2 మైనస్ 2/x² హోల్ పవర్ 12. సో ఎండింగ్ నుండి 12 టర్మ్స్ అంటే 12 ప్లస్ 1 13 టర్మ్స్ ఉంటాయి. ఎండింగ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ కావాలి. అంటే ఎండింగ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ అంటే దట్ మీన్స్ దీన్ని రివర్స్ చేస్తే మైనస్ అంటే 2/x² మైనస్ x³/2 హోల్ పవర్ 12 లోంచి మనం స్టార్టింగ్ నుంచి అంటే దీనిలో ఎండింగ్ నుంచి 12th టర్మ్ ఎండింగ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ కనుక్కోవడం అన్నా దీనిలో స్టార్టింగ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ కనుక్కోవడం అన్నా ఒకటే. మరి ఇక్కడ మనకి జనరల్ గా బైనామియల్ లో TR+1 కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి NCR x⁻n−r అండ్ y⁻r అని చెప్తాం. మరి దీనికి ఫార్ములా అప్లై చేసి మనం కనుక ఫిఫ్త్ టర్మ్ అన్నప్పుడు ఆర్ వాల్యూ 4 అవుతుంది. అంటే T5 ఫిఫ్త్ టర్మ్ T5 ఇస్ ఈక్వల్ టు T4+1 ఆర్ వాల్యూ 4 అవుతుంది, ఎన్ వాల్యూ 12 అవుతుంది. అంటే 12C 4 ఇంటూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2/x² హోల్ పవర్ n−r అంటే మనకు వచ్చేది ఇక్కడ 8 అవుతుంది. ఇంటూ మైనస్ x⁻3/2 హోల్ పవర్ r అంటే 4 అవుతుంది. సో ఇదంతా కూడా సింప్లిఫై చేసుకుంటా వెళ్తే మనకు కావాల్సింది ఎక్స్ పవర్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎక్స్ పవర్లో వచ్చేసరికి మనకి టోటల్ గా 8 మొత్తం వచ్చేసి 16 అవుతుంది ఇది. అంటే ఇక్కడ ఓన్లీ ఎక్స్ పవర్స్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/x ఇక్కడ 16 తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ పవర్ లో 12 అంటే పైకి తీసుకొచ్చేసి ఇవి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఎక్స్ పవర్స్ వరకు కనుక చూస్తే మనకి x⁻−4. కాబట్టి మన అడిగింది ఆన్సర్ ఏంటి అన్నమాట. అక్కడ అడిగింది వాడు, దానికి ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ డెరివేటివ్ చేస్తే వచ్చేటటువంటి ఆ వాల్యూని ఏఎక్స్ ప్లస్ బికి ఈక్వేట్ చేస్తే ఆ A-B ఎంత అవుతుందని అడిగారు. సో దీనిలో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఆ న్యూమరేటర్లో ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ని మనం స్ప్లిట్ చేసి రాస్తే అంటే x⁴ ప్లస్ x+x² + 1 ఈక్వల్ టు ఆల్వేస్ వీ కెన్ రైట్ దట్ x² + x+1 ఇంటూ x² - x+1 ఇలా స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే డినామినేటర్ లో ఉన్న ఫ్యాక్టర్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి సో మనకు వచ్చేటటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఫైనల్ గా డెరివేటివ్ ఆఫ్ d/dx ఆఫ్ మనకు వచ్చేది ఆ ఫంక్షన్ న్యూమరేటర్ లో x² - x+1 ఈక్వల్ టు మనకి ఇక్కడ ఉండేది ax + b. కాబట్టి ఇప్పుడు మనం డెరివేటివ్ చేసి ఇక్కడ వచ్చేది ఎంత అంటే 2x - 1 ఇజ్ ఈక్వల్ టు ax + b. అంటే ఏ వాల్యూ వచ్చేసి 2 అవుతుంది, బి వాల్యూ -1 అవుతుంది. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే a - b కాబట్టి 2 -(-+1) అవుతుంది. అంటే దట్ ఈస్ a - b ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకోవచ్చు. ఆన్సర్ 3. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ x⁻n మైనస్ అంటే ఇక్కడ x⁻n-1 ఆ x కి పవర్ లో ఉంది n-1 అనేది. తర్వాత ఇక్కడ x⁻2n+4 dx కి మనం ఇంటిగ్రేషన్ కనుక తీసుకుంటే వచ్చే ఆన్సర్ ఏంటని అడిగారు ఇక్కడ. అంటే దీనిలో మనం ఇంటిగ్రేషన్స్ ని ఈ విధంగా ఫంక్షన్ ఈ విధంగా స్ప్లిట్ చేసుకుందాం. ఇప్పుడు x⁻n-1 బై డినామినేటర్ లో ఉన్నటువంటి దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు. x⁻n హోల్ స్క్వేర్ గా మనం తీసుకుని ప్లస్ దీన్ని 2² గా రాసుకుందాం. ఇక్కడ dx అని తీసుకుందాం. సో వెరీ సింపుల్. ఈ ప్రాబ్లం వచ్చి సింపుల్ గా మనం ఐపీ స్టాండర్డ్ లో చూసే ఉంటాం. x⁻n ని t అనుకున్నప్పుడు దాని డెరివేటివ్ n × x⁻n-1 dx వచ్చి dt కన్వర్ట్ అయిపోతుంది, 1/n వస్తుంది. అంటే ఇది మార్చుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే సింప్లీ ఇక్కడ దట్ ఈస్ ఈక్వల్ టు 1/n ఇంటూ ఇంటిగ్రల్ ఇక్కడ వచ్చేది dx బై దీన్ని మనం t అనుకుంటున్నాం కాబట్టి t² ప్లస్ 2² అవుతుంది. 1/t² 1/x² ప్లస్ a² tan 1x/a అవుతుంది. సో దట్ ఈస్ 1/n ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ మరి ఇక్కడ x అంటే t కాబట్టి t అంటే x⁻n కాబట్టి x⁻n/2 అని చెప్పొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకి
1/2n tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ n బై 2 ప్లస్ సి అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ -a to a స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుందని అడిగారు. ఇక్కడ కనుక మనం ఒకసారి ప్రాపర్టీ ఒకసారి తీసుకున్నట్లయితే మనకి ఐపీలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఏంటి అంటే -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాస్తున్నాం అంటే ఐపీలో ఇంటిగ్రల్ -a to a ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ అని రాస్తున్నాం అనమాట. సో ఈ ప్రాపర్టీ మనం అప్లై చేసినట్లయితే ఇచ్చినటువంటి రిజల్ట్ని మనం ఐఎన్ తీసుకుందాం. ప్రాపర్టీ అప్లై చేసాం. ప్రాపర్టీ ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మనం ఐఎన్ తీసుకుంటూ ఈ ప్రాపర్టీ కూడా అప్లై చేస్తే మనకు వచ్చే కొత్త రిజల్ట్ ఏమవుతుందంటే సో ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ ప్రాపర్టీ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చేది ఇలా ఉంటుంది అనమాట. డిఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇలా ఉంటుంది. దీన్ని 2 అనుకుందాం, సెకండ్ పార్ట్ అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆల్రెడీ ఐ మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 యాడ్ చేస్తే ఐ ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -a to a. ఈ టోటల్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు వచ్చేది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్గా మనం కనుక లిమిట్స్ -a to a అప్లై చేస్తే మనకు వచ్చేది 2i ఇజ్ ఈక్వల్ టు 2πa అని వస్తుంది. ఇక్కడ మనం 2 క్యాన్సిల్ చేస్తే i ఇజ్ ఈక్వల్ టు πa వస్తుంది. కాబట్టి ఆన్సర్ వచ్చి πa. ఫోర్త్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు. ఇక్కడ దీనికి ఫోర్త్ ఆప్షన్ πa అవుతుంది. So a bag contains 5 blue and unknown number of x of red balls. అంటే ఒక బ్యాగ్ లో 5 బ్లూ బాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. మనకి అన్నోన్ నెంబర్ అని చెప్తా ఉన్నాడు. రెడ్ బాల్స్ అనేవి మాత్రం ఎక్స్ ఉన్నాయంట. అంటే 5 ఏమో బ్లూ బాల్స్ ఉన్నాయి, రెడ్ బాల్స్ అయితే మాత్రం ఎక్స్ రెడ్ బాల్స్ ఉన్నాయి. అంటే టోటల్ గా ఎన్ని బాల్స్ ఉన్నాయి అంటే x+5 బాల్స్ ఉన్నాయి అనమాట ఆ బ్యాగ్ లో. మరి ప్రాబబిలిటీ వచ్చేసి మనకి బ్లూ బాల్ తీయడానికి ఒక 2 బాల్స్ తీస్తే 2 బ్లూ అవటానికి 5/14 ఛాన్స్ అని చెప్తున్నాడు. అంటే మనకి ఎన్ ఆఫ్ ఈ ఛాన్స్ ఎంత అంటే 5 బ్లూలో నుంచి 2 రావాలి. మొత్తం బాల్స్ వచ్చేసి 5+x సి 2 బాల్స్ తీస్తా ఉన్నాం. ఈ ప్రాబిలిటీ వచ్చి ఎంత అని చెప్తున్నాడు అంటే 5/14 అని చెప్తున్నాడు. మరి దీనిలో రాయడానికి ఛాన్స్ మనకి ఎక్స్ అనే నెంబర్ కావాలి. ఒకసారి ఈ కండిషన్ లో నువ్వు ఎక్స్ ప్లేస్ లో 3 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డెఫినెట్ గా 5/4 వస్తుంది. బై వెరిఫికేషన్ మనకి ఆ రిక్వైర్డ్ ఎక్స్ రెడ్ బాల్స్ అన్నోన్ రెడ్ బాల్స్ ఎన్ని అంటే 3 అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి దీనిలో వచ్చేసి n ఫ్యాక్టోరియల్ హ్యాస్ 13 ట్రైలింగ్ జీరోస్. అంటే ఇక్కడ ఒక చిన్న వెరిఫికేషన్ తీసుకుందాం. మనకి 13 జీరోస్ వచ్చేటట్టుగా n ఫ్యాక్టోరియల్ని సెలెక్ట్ చేయాలి, ఒక నెంబర్ని సెలెక్ట్ చేయాలి. మేబీ నేను 57 బై ఆప్షన్ 3 అనుకున్నాను. ఇక్కడ 57 బై జీరోస్ రావాలి అన్నప్పుడు మనం 5 తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 మల్టిపుల్స్ తో స్టెప్ ఆఫ్ అని చెప్తాం, స్టెప్ ఎక్స్ అని తీసుకుంటాం. నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కునే మెథడ్ అనమాట. ప్లస్ ఇక్కడ ఆ ఆప్షన్ 57/5² అని తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం. 57/5³ ఇలా తీసుకుంటూ వెళ్తే మనకు వచ్చే జీరోస్ ఒకసారి కౌంట్ చేద్దాం. స్టెప్ ఎక్స్ అన్నాం, దీనిలో ఇంటీజర్ పార్ట్ మాత్రమే తీసుకుంటాం. డెసిమల్ పార్ట్ వస్తే మనం వదిలేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. అంటే 57/5 అంటే మనం డివైడ్ చేస్తే వచ్చేది 11 టైమ్స్ వస్తుంది. మేబీ 11 టైమ్స్ వస్తుంది. దీనిలో కూడా మనకు వచ్చేసరికి 25 అవుతుంది. 25 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది. ఓకే, ప్లస్ ఇక్కడ 125 కాబట్టి మనకి డెసిమల్ లో వస్తుంది కాబట్టి దాని వాల్యూ 0. ఖచ్చితంగా మనకి ఎన్ని వస్తున్నాయి జీరోస్ అంటే 13 జీరోస్ రావడానికి ఛాన్స్ ఓన్లీ 57 ఉంది. మీరు 54 అండ్ 51తో ఈ మెథడ్ చేస్తే మీకు జీరోస్ 13 రావు, 13 కన్నా తక్కువ వస్తాయి. 60కి చేస్తే మీకు ట్రైల్ ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి మనం డెఫినెట్ గా బై ఆప్షన్ వెరిఫికేషన్ నంబర్ ఆఫ్ జీరోస్ అంటే జనరల్ గా స్టెప్ ఎక్స్ తో 5 తో మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. 5/2 5³. సో ఆన్సర్ వచ్చేసి 57 సెలెక్టెడ్ నెంబర్ అవుతుంది. సో ఈజీగా ఇది మనందరికీ తెలిసిందే ఐపీ మెథడ్. ఇక్కడ a² + 2i కనుక చేస్తే ఏ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆప్షన్ ఎంత అంటే బై సెకండ్ ఆప్షన్ 3a అని చెప్పొచ్చు.
సో ఇక్కడ ఫంక్షన్ మనకి -x ప్లస్ sin 2x ఇచ్చారు. దీనిలో ఒకసారి మనం ఫంక్షన్ ని డెరివేటివ్ చేస్తే మనకు వచ్చేది ఇక్కడ f' ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ ఇక sin 2x డెరివేటివ్ ఇంటూ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ cos 2x. సో మరి మనం మాక్సిమం మినిమం చేయాలంటే మనం డెఫినెట్ గా ఈక్వల్ టు 0 చేస్తాం. దీని నుంచి x కనుక్కుంటాం. ఇక్కడ చూస్తే చెక్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసి మాక్సిమం మినిమం డిఫరెన్స్ వచ్చి పై అనే వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో మనకి ఎగ్జామ్ పేపర్ 2020 ఏపీలో ఆ పై అనే ఆప్షన్ ఇవ్వలేదు. దీనికి ఆప్షన్ సెలెక్టెడ్ ఆప్షన్ ఇక్కడ కనిపించలేదు మనకి పేపర్ లో. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ ఫంక్షన్ అంతా మనం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే జస్ట్ రీఅరేంజ్ ద టర్మ్స్ అన్నమాట. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ టర్మ్ ని tan ఇన్వర్స్ లో ఇలా చెక్ చేసుకుంటాను నేను. tan ఇన్వర్స్ ఇక్కడ 4x ఉంది కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 వచ్చేటట్లుగా 5x మైనస్ ఎక్స్ 5x మైనస్ ఎక్స్ బై ఇక్కడ వచ్చేసి 1 ప్లస్ 5x ఇంటూ ఎక్స్ అని రాసుకుంటాను నేను. ఇంటూ ఎక్స్ రాసుకున్నా, tan ఇన్వర్స్ ని ఇలా అరేంజ్ చేసుకున్నా. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ a మైనస్ బి బై 1 ప్లస్ ఏబి ఫార్మ్ అనమాట. ప్లస్ మరి ఇక్కడ కూడా 3తో న్యూమరేటర్ డినామినేటర్ 3తో డివైడ్ చేసి రాస్తే మనకు వచ్చేది ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ 2/3 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ 2/3 ఎక్స్ ఇలా రాసుకోవచ్చు ఇక్కడ. దీనిలో ఒకసారి మనం tan ఇన్వర్స్ ఆఫ్ ఫార్ములా ఉన్నప్పుడు tan ఇన్వర్స్ ఏ మైనస్ tan ఇన్వర్స్ బి అని రాస్తాం. అంటే ఇక్కడ మనం ఒకసారి ఫంక్షన్ కనుక స్ప్లిట్ చేసి రాసుకుంటే మనకు వచ్చేది tan ఇన్వర్స్ 5x మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ మరి దీనిలో వచ్చేసరికి మనకు వచ్చేది tan ఇన్వర్స్ 2/3 అండ్ ప్లస్ వచ్చి tan ఇన్వర్స్ ఎక్స్ వస్తుంది. tan ఇన్వర్స్ ఎక్స్, ఈ tan ఇన్వర్స్ ఎక్స్ ఇక్కడ tan ఇన్వర్స్ మైనస్ అండ్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఈ ఫంక్షన్ మనం కనుక డెరివేటివ్ కనుక చేయగలిగితే డిఫరెన్సియేషన్ చేస్తే tan ఇన్వర్స్ ఎక్స్ కి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 25x². ఆ 5x కూడా మనం డెరివేటివ్ చేస్తాం, ఇంటర్నల్ డెరివేటివ్ 5 వస్తుంది, ఇక్కడ ప్లస్ 0 వస్తుంది కాబట్టి 5/1 ప్లస్ 25x². సో మనకు వచ్చేది 5/1 ప్లస్ 25x² డెరివేటివ్. థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. Point A and B with coordinates 1, 1 and 2, -2, 3 respectively are given, then the locus of the point P so that the area of the triangle is 9 square units is given by. సో దీనిలో ఒకసారి మనకు లోకస్ అని చెప్పినప్పుడు జనరల్ గా ఐడియా ఏంటంటే లోకస్ P అన్నప్పుడు ఆ P అనే పాయింట్ ని మనం x1 y1 అంటాం లోకస్ లో. తర్వాత ఏబి కోఆర్డినేట్స్ పాయింట్ ఏ అనుకుందాం, 1, 1 అనుకుంటాం. తర్వాత బి అనే పాయింట్ కోఆర్డినేట్స్ వచ్చి -2, 3. మరి ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి. సో ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి వచ్చేసి వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 9. మరి మనం ఫార్ములాలో x1 y1 x2 y2 x3 y3 అనుకున్నట్లయితే మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి షార్ట్ కట్ ఏంటి అంటే x1 మైనస్ x3 మాడ్యులస్ ఆఫ్ అలాగే y1 మైనస్ y2 ఇక్కడ y1 మైనస్ y3 ఇస్ ఈక్వల్ టు 9. సో ఈ కండిషన్లో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మనం మాడ్యులస్ తీసేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ గా స్ప్లిట్ చేయగలిగితే ఫార్ములాలో x1 y1 x2 y2 x3 y3 దీనిలో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 9 దట్ ఈస్ 18 అవుతుంది. ఆ మాడ్యులస్ తీసేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ 18 కి ఈక్వల్ చేసి మనం స్ప్లిట్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్స్ దీనిలో ఉన్నాయి. ఆప్షన్ 1 అవుతుంది. సో ఇక్కడ మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లాగా a ఈక్వల్ టు 3 b ఈక్వల్ టు 4 అండ్ a ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 3/4 అయితే దెన్ ద యాంగిల్ బి అంతా అడుగుతా ఉన్నారు ఇక్కడ మనకి. సో దీనిలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. దీనిలో మనం తీసుకోవాల్సింది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ ఏ అని చెప్తాం. అట్లాగే స్మాల్ b ఈజ్ ఈక్వల్ టు 2r సైన్ బి. ఇట్లా ఈ 2 కండిషన్స్ తీసుకుంటాం. దీనిలో ఏ అన్నప్పుడు 3 కదా, దీనిలో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 2r సైన్ ఏ. మరి సైన్ ఏ ఎంత అవుతుందంటే 3/4 అవుతుంది. అంటే ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ r ఇంటూ సైన్ ఏ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే
3/4 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అట్లాగే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఆర్ ఈక్వల్ టు 2 దీనిలో సబ్స్టిట్యూట్ చేసి బి వాల్యూ కూడా రాస్తే 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 సైన్ బి అని రాసుకోవచ్చు. మరి 2 క్యాన్సిల్ అయ్యి 1 టైం కాబట్టి సైన్ బి 1 అయితే ఖచ్చితంగా బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఎంత యాంగిల్ ఉంటుంది అంటే ఇక్కడ మనకు కావాల్సిన డిగ్రీస్ 90 డిగ్రీస్. సో వెక్టర్ ఆల్జిబ్రా ప్రాబ్లం ఇది. మనకి ఏ బార్ అనే వెక్టర్ వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ బీసీకి యూనిట్ వెక్టర్ అవుతుందంట. సో ఇక్కడ వచ్చేసి మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే దీనిలో ఏ బార్ డాట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్ బై మాడ్యులస్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్. ఇవి రెండు కూడా డాట్ ప్రొడక్ట్ వచ్చేసి 1 అవుతుంది. ఆ కండిషన్ నుంచి మనం ఇలా తీసుకుంటాం. మరి దీనిలో వచ్చేసి ఏ బార్ వెక్టార్ తెలుసు, బి బార్ ప్లస్ సి బార్ యాడ్ చేసి తీసుకుంటాం. ఒకసారి ఏ బార్ వెక్టార్ వచ్చేసి ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ ఇట్లా ఈ వెక్టార్ తీసుకున్నాం. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ బి ప్లస్ సి కన్నా తీసుకున్నట్లయితే ఈ రెండు యాడ్ చేద్దాం. 2 ప్లస్ ల్యాండా ఇంటూ ఐ బార్ ఇక్కడ వచ్చేది. నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ దీనిలో మరి రెండు యాడ్ చేయాలి. 6 బార్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి -2 కే బార్ అవుతుంది. మరి దీనికి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం కాబట్టి మాడ్యులస్ అన్నప్పుడు దీనిలో మనకు వచ్చేది ఎంత అంటే 2 ప్లస్ ల్యాండా హోల్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 4. సో ఇదంతా కూడా సెకండ్ వెక్టర్. డాట్ ప్రొడక్ట్ వచ్చేసి 1కి ఈక్వేట్ చేసాం. ఇక్కడ మనం కనుక ఈ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఈ వెక్టార్స్ తీసుకున్నప్పుడు 2 ప్లస్ ల్యాండా ఇంటూ 1 కాబట్టి ఇక్కడ మనకు వచ్చేది 2 ప్లస్ ల్యాండా. తర్వాత వచ్చి ఇక్కడ కోఎఫిషియంట్ 1 6 కాబట్టి 6 అవుతుంది. తర్వాత వచ్చేసి -2 ఈక్వల్ టు ఈ డినామినేటర్ ఉన్న ఫంక్షన్ ఇటువైపు తీసుకొస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ల్యాండా హోల్ స్క్వేర్ ప్లస్ 36 ప్లస్ 4 40. సో ఈ కండిషన్ లా తీసుకొచ్చాం, ఫార్ములా తీసుకున్నాం, ఈ కండిషన్ తీసుకొచ్చాం. దీనిలో ఒకసారి కనుక మనం ఈ ల్యాండా వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే వెరిఫై చేసుకుంటే దీన్ని సాటిస్ఫై చేసే ల్యాండా ఏమవుతుందంటే 1 దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ల్యాండా ఈక్వల్ టు +1 ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ల్యాండా ఎంత అని అడిగారు కాబట్టి ఈ విధంగా మనం చేయొచ్చు. సో ఇది మనకి ఐపీలో ఒక స్టాండర్డ్ ప్రాబ్లం. ఇది మనకి ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే 3 ఇంటూ పిఎస్ బార్గా తీసుకోవచ్చు దీనికి. సో ఇక్కడ ఒకసారి ఇంటిగ్రేషన్ మనం చెక్ చేసుకుంటే 1 + tan² x/1 - tan² x అని ఇచ్చారు. ఈ tan² ని sin² + cos² గా మనం రాయగలిగితే అట్లా ఇక్కడ కూడా sin² / cos² అని రాయగలిగితే మనకు వచ్చే రిజల్ట్ ఏమవుతుందో ఆ స్టెప్ తీసుకుందాం. ఇక్కడ పైన మనకు వచ్చేసి sin² + cos² అన్నప్పుడు 1 అయిపోతుందిగా. sin² / cos² ఇటువైపు రాస్తే cos² + sin² 1 అయిపోతుంది. ఆ డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి అంటే పైన 1 అవుతుంది. మరి డినామినేటర్లో వచ్చేసరికి ఏమవుతుందంటే cos² x - sin² x అవుతుంది. dx అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/cos2x. సో పైన మనం న్యూమరేటర్ తీసుకున్నట్లయితే సీకెంట్ 2x dx అని తీసుకోవచ్చు. మరి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి? ఇక్కడ సీకెంట్ x కన్నప్పుడు మనం ఫార్ములా తీసుకున్నట్లయితే ఇంటూ 2 కోఎఫిషియంట్ ఉంది కాబట్టి ముందు కోఎఫిషియంట్ తీసుకుంటే సీకెంట్ x కి లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ టాన్ x లాగ్ మాడ్ ఇంటిగ్రేషన్ ఫార్ములా రాస్తున్నాం. లాగ్ మాడ్ సీకెంట్ x ప్లస్ సీకెంట్ 2x ప్లస్ టాన్ x టాన్ 2x. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇలా రాసాం. అయితే మనకి ఆన్సర్ రావడం కోసం ఏం చేస్తున్నాం అంటే సీకెంట్ ని 1/cos అని sin/cos గా స్ప్లిట్ చేసి మనం అంతా చేసుకుంటూ వస్తే మనకు వచ్చే ఆన్సర్ ఫైనల్ గా 1/2 ఇంటూ 1 + tan x/1 - tan x 1/2 ఇంటూ 1 + tan x/1 - tan x. ఫోర్త్ ఆప్షన్ రీచ్ అవుతాం మనం. ఇక్కడ మనం చేస్తే ఫోర్త్ ఆప్షన్ రీచ్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకి ఒక కండిషన్ ఇచ్చారండి. ఈ కండిషన్ లో మనం గనక
సర్కిల్ గానే తీసుకున్నట్లయితే రియల్ యాక్సిస్ ఇమాజిన్ యాక్సిస్ తీసుకుందాం. కాంప్లెక్స్ లో ఇది రియల్ అని చెప్తాం, రియల్ యాక్సిస్ అని చెప్తున్నాం. ఇమాజినరీ యాక్సిస్ అని చెప్తున్నాం. మరి దీనిలో మనం తీసుకున్నప్పుడు సర్కిల్ సెంటర్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ 3i ఉంది కాబట్టి సర్కిల్ సెంటర్ ఖచ్చితంగా ఇమాజినరీ కాబట్టి 0,3 అవుతుంది. రేడియస్ 3 ఉన్నటువంటి ఒక సర్కిల్ మనం డ్రా చేసినప్పుడు ఒక రేడియస్ 3తో సర్కిల్ డ్రా చేస్తే ఇక్కడ మనకు వచ్చేది 3 యూనిట్స్ కాబట్టి 0,6 అని తీసుకోవచ్చు. ట్రయాంగిల్ మనం ఈ విధంగా జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ జాయిన్ చేస్తే ఇక్కడ మనం తీటాని కనుక అనుకున్నట్లయితే ఇది ఏ, ఇక్కడ ఓ అని చెప్తున్నాం, ఆరిజిన్ ఓఏబి అనే ట్రయాంగిల్ తీసుకున్నాం ఇక్కడ విత్ జెడ్ తో, సపోర్ట్ ఆఫ్ జెడ్. దీనిలో మనం గనుక ఒకసారి సైన్ తీటా, దీనిలో మనం సైన్ తీటా అని తీసుకున్నట్లయితే ఆపోజిట్ సైడ్ ఓబి ఓబి బై ఓబి బై హైపోటెన్స్ వచ్చేసి ఓఏ అవుతుంది. మరి ఇక్కడ ఓబి అన్నప్పుడు జడ్ ఈక్వల్ టు 6 ఇంటూ సైన్ తీటా ఈ పవర్ ఐ తీటా అని తీసుకుంటాం. ఇదంతా తీసుకుని దీనిలో 6 బై జడ్ ఈజ్ ఈక్వల్ టు మనం సబ్స్టిట్యూట్ చేసి 6 బై జడ్ ఈక్వల్ టు 1/1 సైన్ తీటా ఇంటూ 1 ప్లస్ అంటే ఇక్కడ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఇదంతా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే కాట్ తీటా మైనస్ 6 బై జెడ్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఐ అవుతుంది, ప్లస్ ఐ అని వస్తుంది క్యాలిక్యులేషన్ తీసుకుంటే. సో డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ A1B1C1 A2B2 ఇచ్చినప్పుడు మనకు వచ్చే ఫార్ములా ఏమవుతుంది అంటే కాస్ థీటా ఈక్వల్ డైరెక్ట్ గా ఐపీ రిజల్ట్ ఇది. సెకండ్ ఆప్షన్ A1A2 B1B2 C1C2 అవుతుంది. సో ఒకసారి మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని బోత్ సైడ్స్ న ఐతో మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ ఐ మైనస్ ఐ స్క్వేర్ కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 3i(x) అవుతుంది, 3i(x) అవుతుంది. ఇక్కడ ఐ స్క్వేర్ కాబట్టి -1 కాబట్టి ఇక్కడ ఐ స్క్వేర్ అంటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు -1, ఐ స్క్వేర్ -1 కాబట్టి ఇక్కడ +2 అవుతుంది ఈక్వల్ టు 0. సో మైనస్ తో అగైన్ మళ్ళీ మనం మల్టిప్లై చేయగలిగితే మనకు వచ్చేది ఎంత అంటే x² ప్లస్ 3ix -2 ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు రూట్స్ కావాలి అంటే x ఈజ్ ఈక్వల్ టు -b -3i ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b², 9i² అంటే ఏమవుతుంది దానిలో వచ్చేసరికి 9i² అంటే -1 కాబట్టి -9 మైనస్ b² మైనస్ 4ac 4 ఇంటూ a ఇంటూ c ప్లస్ 8. సో ఇది వచ్చేసి ఏమవుతుంది బై 2a 2 ఇంటూ 1 కాబట్టి 2 అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే -3i ప్లస్ ఆర్ మైనస్ ఇది కూడా మళ్ళీ అగైన్ i అవుతుంది బై 2 అనమాట. సో ఒకసారి మనం స్ప్లిట్ చేసి కనుక రాసుకుంటే మనకు వచ్చే ఆన్సర్స్ ఏమవుతాయి అంటే ఐఆర్ -2iకి మనం ఆన్సర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ స్ప్లిట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్స్ -i -2i. ఒకసారి ఇక్కడ రేంజ్ అని చెప్పారు, మాక్సిమం మినిమం డిఫరెన్స్ వచ్చేసి మాక్సిమం మనం 35 - k ఈక్వల్ టు 23 అని రాస్తున్నాం. అంటే k ఈజ్ ఈక్వల్ టు 35 - 23 సో దట్ ఈజ్ ఈక్వల్ టు 12, k వాల్యూ 12 అని చెప్పొచ్చు. సో టోటల్ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎలా ఉంది అంటే 1 + x హోల్ పవర్ n ఫార్ములా ఉంది కాబట్టి దీనికి మనం ఫార్ములా 1 + nx nc 2 ఇంటూ x² ప్లస్ అండ్ సో అని ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దీనిలో జస్ట్ ఆ ఎక్స్పాన్షన్ మనం కంప్లీట్ గా రాయగలిగితే 1 తర్వాత 1000 వాడు ఇచ్చినటువంటి వాల్యూస్ తీసుకున్నట్లయితే 10,000 సో 1 lakh C 1 తర్వాత 1/1 lakh ప్లస్ 1 lakh C2 1/1 lakh హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్.
అయితే ఇక్కడ మనం టోటల్ గా చెక్ చేస్తే ఇది 1 అవుతుంది. తర్వాత ఇది కూడా NC1 N అవుతుంది, 1/n. ఇక్కడ క్యాన్సిలేషన్ తీసుకుంటే ఒక 1 వస్తుంది. రిమైనింగ్ అన్ని కూడా నెగ్లిజిబుల్ వాల్యూస్ అవుతాయి. ఇవన్నీ నెగ్లిజిబుల్ అవుతాయి కాబట్టి టోటల్ గా దేనికి రీచ్ అవుతుంది వాల్యూ వచ్చేసి అంటే 2కి రీచ్ అవుతుందని చెప్పొచ్చు. రేంజ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ అన్నాడు, మాక్సిమం మైనస్ మినిమం. మాక్సిమం 50, మినిమం 12, కాబట్టి దానిలోంచి 12 తగ్గిస్తే మనకి 38 అవుతుంది ఆన్సర్ వచ్చి. ఒకసారి కనుక ఈ ఈక్వేషన్ లో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం లో కండిషన్ కనుక ఏ ఈక్వల్ టు ఒక రిలేషన్ ఇచ్చారు. దీనిలో కరెక్ట్ గా చూస్తే ఏ ఈక్వల్ టు 90 డిగ్రీస్ బై వెరిఫికేషన్ మెథడ్ ఇక్కడ 90 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్, సి ప్లేస్ లో 60 డిగ్రీస్ రాస్తా ఉన్నా. అంటే డెఫినెట్ గా మనకు ఒక యాంగిల్ 90 ఉంటుంది కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏమని తీసుకోవచ్చు బై వెరిఫికేషన్ అంటే ఖచ్చితంగా ఆ ట్రయాంగిల్ ఏమవుతుందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని తీసుకోవచ్చు. సో లీనియర్ ఈక్వేషన్ అని చెప్తా ఉన్నాం. దిస్ ఈజ్ కాల్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. మరి లీనియర్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది అని ఒకసారి మనం చూస్తే dy/dx ప్లస్ p ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ ఎక్స్ అని చెప్తాం. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అని చెప్తాం. మరి దీనికి సొల్యూషన్ ఏమవుతుందంటే y ఇంటూ ఐఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి అని చెప్తాం. కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అండ్ సొల్యూషన్ ఈ రెండు ఉంటాయి. ఒకసారి మనం కంపేర్ చేసుకున్నట్లయితే పి ఆఫ్ ఎక్స్ కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేసరికి ఈ రెండు ఫంక్షన్స్ ప్రోడక్ట్ అవుతుంది. ఒకసారి మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ కనుక తీసుకున్నట్లయితే ఈ పవర్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్. మరి దీనికి ఏమవుతుందంటే ఈ పవర్ కొసీకెంట్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాట్ ఎక్స్ అని తీసుకోవచ్చు. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. ఒకసారి మనం కనుక సొల్యూషన్ లోకి వస్తే సొల్యూషన్ ఏమవుతుందంటే ఇంటూ ఐఎఫ్ అంటే ఈ పవర్ కాట్ ఎక్స్ ఇంటూ ఈక్వల్ టు మరి ఇక్కడ ఇంటిగ్రల్ దీనిలో క్యూ అన్నప్పుడు ఏం తీసుకుంటామంటే ఈ ఫంక్షన్ మొత్తం అంటే కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. తర్వాత ఐఎఫ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ పవర్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి ఇలా రాసుకున్నాం. మరి దీని ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అంటే బెస్ట్ ఏంటంటే మైనస్ కాట్ ఎక్స్ అని టీ అనుకుంటే మైనస్ కాట్ ఎక్స్ అని మనం కనుక టీ అని తీసుకుని ఫాలోఅప్ చేస్తే ఆటోమేటిక్లీ ఇదంతా కూడా కొసీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మొత్తం కూడా డిటి అయిపోతుంది. సో ఇదంతా సాల్వ్ చేసిన తర్వాత మనకి ఫైనల్ గా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చేటటువంటి ఆప్షన్ 4th ఆప్షన్ ను మనం తీసుకోవచ్చు. సో ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఏ అనే మ్యాట్రిక్స్ మనం డెట్ కనుక వేస్తే దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 వస్తే, అది నాట్ ఈక్వల్ టు 0 వస్తే 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ర్యాంక్ అవుతుంది. మీరు డెఫినెట్ గా డెట్ ఏ కనుక కనుక్కోండి, అది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది, నాన్ జీరో వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఏమని చెప్తామంటే 3/3 కాబట్టి ర్యాంక్ ఎంత అంటే 3 అని చెప్తాం. సో ఇక్కడ మనకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ చెప్తా ఉన్నాడు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో మనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ మైనస్ లాంబ్డా పవర్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ లాంబ్డా పారామీటర్ ఇచ్చారండి. పారామీటర్ లాంబ్డా వచ్చేసి 3 అని చెప్తున్నాడు. యాక్సిడెంట్ ఏమీ జరగకుండా ఉండాలన్నాడు. అంటే ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చేసి 0గా తీసుకోవచ్చు మనం, ఆర్ ఈక్వల్ టు 0. మరి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే పారామీటర్ ఇక్కడ వచ్చి -3 ఇంటూ ఇక్కడ దీనిలో రాస్తే 3 పవర్ లాంబ్డా ఆర్ వాల్యూ 0 బై 0 ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -3. సో 3 పవర్ 0 1 or 0 factorial 1. 0 factorial is 1. సో ఆన్సర్ ఈస్ 1/e⁻³ సో వచ్చేసి ఇక్కడ ఆప్షన్ తీసుకున్నట్లయితే
1/e⁻³ ఫస్ట్ ఆప్షన్ మనం తీసుకోవచ్చు దీంట్లో. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు 2020 ఏపీ పేపర్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వీడియోస్లో మనం 2019 పేపర్స్ అట్లాగే 18 పేపర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.